సార్ చదివి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా మనము 2వ సమూయేలు తిరుద్దాం. లెట్ us turn book of 2 Samuel chapter 5. 2వ సమూయేలు 5వ అధ్యాయము from the verse of 22. 2 Samuel chapter 5 verse 22. 2వ సమూయేలు 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళ చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళ చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబ నుండి గెజర్ వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో మరోసారి యొక్క వాక్యాన్ని మేమందరము సమీపిస్తూ ఉండగా వాక్యంలోంచి మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ గడియ మాకు కావాల్సి దయచేసి మీరే మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని జీవం కలిగిన ప్రభు యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారనుకుంటున్నాం. ఆమేన్. మరి ప్రభు చిత్తమైతే ఒక వర్తమానం మాట్లాడుకుందాం. ఫెయిత్ ఆఫ్ దిస్ అవర్ అండ్ ది సైన్ ఆఫ్ డేవిడ్. ఈ గడియ విశ్వాసం ఏమై ఉన్నది, అలాగే దావీదుకి ఇవ్వబడిన సూచన. దీని గురించి దేవుని చిత్తమైతే మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీకు వీలైతే మీ దగ్గర సమాధానం ఉంటే త్వరగా చెప్పండి నాకు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే ఏంటి? కొన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఒక పని నేను చేయగలను. ఇజ్రాయెల్ బ్రదర్ విజయవాడ నుంచి బయలుదేరాక ఆరాధన ప్రారంభించే లోపు నేను విజయవాడ చేరుకుంటాను. ఇదేంటిది? విశ్వాసం. నేను చేరుకోవాలి, ఇది విశ్వాసమే. నేను చేరుకుంటాను. ఆయన వచ్చి చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఇంటి దగ్గర ఏమనుకున్నానో అదే చేశాను. ఇప్పుడు నా విశ్వాసము పనిచేస్తుంది. అంతేనా? పరీక్షలు రాస్తూ ఉంటాం మనం అనుకున్న మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాం. పరీక్ష రాసిన తర్వాత ఆ మార్కులు వచ్చినాయి, అప్పుడేమంటాం? నేను విశ్వాసం ఉంచాను, కష్టపడ్డాను, పని జరిగినది. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు, కొన్ని మన అవసరాలు తీరేటప్పుడు, కొన్ని మనకున్న ఇబ్బంది కానీ శోధన కానీ శరీర సంబంధమైన వ్యాధి బాధలు వచ్చినప్పుడు కానీ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతా ఉన్నాం. ఇవన్నీ విశ్వాసానికి సంబంధించిన కేటగిరీలో ABCDEF ఇలాగ ఉన్నాయి. ఇవన్నీ విశ్వాసమే. అయితే ఇవంతా ఏంటంటే మన కళ్ళ ముందు మన జీవితంలో ఈ భూమి మీద జరిగే వాటిని నమ్మటం. నిజమేనా? అయితే ఈరోజు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం జీవించే ఉన్న ఈ గడిలో ఎట్లాంటి విశ్వాసం కావాలి? ఇవన్నీ మనకు ఉన్నాయి, ఇవి లేవా? ఇంటి దగ్గర బయలుదేరుతున్నాం అనుకున్నాం, చర్చికి రావాలని చర్చికి వచ్చాం. లేదా ఎదుగు ఈ నెల ఏదో సంపాదించాలనుకున్నాం, సంపాదించాం. ఒక ఇల్లు, ఒక స్థలమో, ఒక పొలమో ఏదో కొనాలనుకున్నాం, దానికి కావాల్సిన కష్టపడ్డాం, దేవుడు మనకి ఇచ్చాడు అన్నాం. అంతకుముందు లేనప్పుడే విశ్వాసం కలిగి ఉన్నాము, దేవుడు ఇచ్చాడు అంటున్నాం. అలాగే అనారోగ్యం వచ్చింది, వ్యాధో బాధో శోధన వచ్చింది, అది ఒక గాయమైనది, దేవుడు స్వస్థిస్తాడని నమ్మాం, ఇచ్చాడు, దాన్ని కూడా మనం నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఏంటంటే విశ్వాసమే, అన్నీ కూడా విశ్వాసం సంబంధించినవే. అయితే ఇవన్నీ కూడా మిమ్మల్ని తగ్గించాలని కాదు, కానీ మీకు ఒక సంగతి అర్థం కావాలని చెప్తా ఉన్నా. ఇవన్నీ ఒక చదువుకునేటప్పుడు మన స్కూల్కి వెళ్తే మనకి ఎక్కడి నుంచి వాళ్ళు తరగతులు ప్రారంభిస్తారు? ఎక్కడి నుంచి? నర్సరీ. దానికన్నా ముందు ఇంకోటి ఉంది ఇప్పుడు, ప్లే స్కూల్ అని. అవునా? కోపర్ రాకపోతే ఒక మాట చెప్తా, ఈ విశ్వాసం కూడా ప్లే స్కూల్ లాంటిది. మనమేమో పీజీకి వెళ్ళాలా. ఈ సంగతులు చూసి మనం ఏమనుకుంటున్నాం?
మేము పీజీ అయిపోయింది అంటున్నాం. ఇంటికి వచ్చాడు, ఇప్పుడు మైకేల్ స్కూల్కి వెళ్ళాడు. సరే స్కూల్లో ఆయన నేర్పించదని ఈయన నేర్పించి వస్తాడు. ఏదైనా పిల్లోడు కొత్తగా అప్పుడప్పుడే పదాలు నేర్చుకున్నప్పుడు ఒక పదం పలికితే మనం ఏమనుకుంటాం? మమ్మీ అని పిలిచాడు, డాడీ అని పిలిచాడు, మనం ఏమనుకుంటాం? ఫస్ట్ టైం పిలవగానే ఎంత సంతోషపడతాం, అవునా? ONE1 అన్నాడు, ఏమంటాం మనమైతే? ఎవరు సంతోషపడరా మీ పిల్లలు అలాగంటే? రైట్. పీజీ చదువుకొని వచ్చి అప్పుడు కూడా మమ్మీ ONE1 అన్నాడు. ఇప్పుడు ఏమంటారండి? నీ వయసు ఏంటి, నువ్వు చేసే పద్ధతి ఏంటి, ఇప్పుడు ONE1 అంటున్నావేంటి అంటారా అనరా? ఇప్పుడు ఈ గడిలో నీకేం కావాలా? పీజీ చదివామంటే నువ్వు చదువుకున్న దానికి సంబంధించి నువ్వు ఒక దాంట్లో స్థిరపడిపోయి ఉండాలి, అంతేనా? ఇప్పుడు ONE1 అంటానంటే నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు వచ్చి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి నాకు విశ్వాసం ఉంది, నేను చాలా బాగా నమ్మకం కలిగి అన్నావంటే నాకు కూడా ONE1 లాగా వినబడుతుంది. ఈ గడి విశ్వాసం ఏమై ఉన్నది నీకే తెలియాలి. ఇప్పుడు నేను కలిగి ఉన్న విశ్వాసం ఏంటి, ఈ గడి నాకు కావాల్సి ఉన్నది ఏంటి, ఈ గడి నీకు కావాల్సి ఉన్నది నీ దగ్గర ఉన్నదా లేదా కూడా నీకు తెలియాలా. దాన్ని మనం చెక్ చేసుకుంటున్నాం ఈరోజు, అంతకుమించి వేరేది లేదు. ఆల్రెడీ మనలో ఉంటే అది పనిచేస్తుంది. ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తుంది, నీ దగ్గర దేవుడు ఇచ్చిన ఒక వరం ఉంటే ఆ వరము కలిగిన అవసరం ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ వర్క్ ఆటోమేటికల్లీ. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ఆ వరం నీ దగ్గర ఉన్నది. యూ హ్యావ్ ఏ సర్టన్ గిఫ్ట్. నీ దగ్గర ఒక వరం ఇచ్చాడు దేవుడు, ఆ వరము అవసరం ఉన్న వ్యక్తి దగ్గర రావాలా. చిన్న మాట చెప్తా. ఇజ్రాయల్ బెదర్కి ఆటో మెకానిక్ షాప్ ఉన్నది. ఈయన ఒక చోట అక్కడ కూర్చున్నాడు. ఈ షాపును చూడగానే ఆ ముందు నుంచి ఒక ఆటో అతను అలాగే వెళ్ళి అతను ఆపి వెనక్కి వచ్చి దగ్గరికి వచ్చి, ఇదిగో నా ఆటోలో ఈ సమస్య ఉంది, సాల్వ్ చేయమన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఆ గిఫ్ట్ ఉంది కాబట్టి, ఆయన అది చూశాడు కాబట్టి, అక్కడికి వచ్చాడు కాబట్టి ఈయన ద్వారా రిపేర్ చేయించుకొని ఆయన ప్రతిఫలం పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ గడిలో నువ్వు జీవిస్తూ ఉండగా నీ కొరకు దేవుడు ఏర్పరిచిన విశ్వాసం కూడా ఉన్నది ఇక్కడ. ఆ విశ్వాసం వెయిట్ చేస్తా అన్నది. ఎందుకు వెయిట్ చేస్తుందంటే అది కావాల్సిన వాళ్ళే దాన్ని పొందుకుంటారు. నిజమేనా? మీరు చూడండి, ఒక కూరగాయల షాప్కి మీరు వెళ్ళారు. షాప్కి వెళ్ళినప్పుడు అందరూ కూరగాయలు అమ్ముతున్నారు. వెళ్ళిన ప్రతి వాడు అందరి దగ్గర కొంటాడా? మరేమండి, అవునా? హోటల్స్ చాలా ఉన్నాయి, వరుసగా 7, 8, 10 ఉన్నాయి. ఏ హోటల్ తింటాం వెళ్ళి? అందరూ ఒకే హోటల్ వెళ్ళి తింటారా? తినరండి. అంటే ప్రతి ఒక్కడికి ఒక్కొక్క రకాన్ని అక్కడ తీసుకుంటాడు. అయితే కొంతమంది దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమంది అసలు హోటల్కే పోయినోళ్ళు ఉన్నారు, అవునా? కొద్దిమంది కూరగాయల షాప్కే పోయినోళ్ళు ఉన్నారు. నిజమేనా కదా? అలాగే ఈరోజు దేవుడు కూడా విశ్వాసాన్ని ఇక్కడ పెట్టినప్పుడు, ఈ గడికి సంబంధించిన విశ్వాసం పెట్టినప్పుడు ఇది మాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయే లోకస్తులు కూడా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు, దేవుడు ఒక నిజమైన సంఘం ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు, బైబిల్ ఉన్నప్పుడు, ఒకే ఒక నిజదేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఈ దేవుడు మాకు అవసరం లేదని చెప్పి దాటి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ గడికి దేవుడిచ్చిన విశ్వాసాన్ని దాటి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారండి. అందరు విశ్వాసాన్ని పొందుకోలేరు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ ఎత్తపడతారా? సంఘానికి వచ్చే వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? బాప్తిజం పొందిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? ఖచ్చితంగా పోరు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అంటే నాకు తెలిసింది ఒక్కళ్ళే. బైబిల్లో దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు అయి ఉన్నారు. ఆమేన్. ఇది ఎవరిని మొహమాట పరచడానికో ఎవరిని ఇబ్బంది పెట్టడానికో చెప్పేది కాదండి. సత్యము సత్యంలాగే చెప్పాలా, అది నీకు రుచించినా రుచించకపోయినా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ గడియ మనకు కావాల్సిన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే అది నీ కన్నులకి కనబడదు, నీ చెవులకి వినబడదు, అది నీ హృదయంలో మాత్రమే నివాసం ఉంటుంది. ఈ గడియ నువ్వు కావాల్సిన విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలంటే లోకల్లో నువ్వు దేని నుంచి పొందుకోలేవు. అయితే లోకల్లో ఉన్న సంగతులు చూసినప్పుడు ఈ కాలము ఏ కాలమో నీకు తెలుస్తుంది. లోకంలో ఉన్న జరిగే ప్రతి కార్యాన్ని గమనించినప్పుడు ఈరోజు బైబిల్ ప్రకారంగా దేవుడు ఏది నెరవేర్చబోతున్నాడో నీకు తెలుస్తుంది. దేవుడు నెరవేర్చబోయే సంగతులు నీకు బయలుపరచబడినప్పుడు, నీకు అవి అర్థమవుతూ ఉన్నప్పుడు, నువ్వు దాన్ని గ్రహించగలుగుతూ ఉన్నప్పుడు నీ మాటల్లో వ్యత్యాసం కనిపిస్తుంది, నువ్వు జీవించే జీవితంలో వ్యత్యాసం కనిపిస్తుంది, నువ్వు గడిపే ప్రార్థనా జీవితంలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకని వ్యత్యాసం కనిపిస్తుంది అంటే నువ్వు దేవుడికి మరింత దగ్గరగా వస్తావు.
దేవుడు రాబోతున్నాడు అన్న సూచన నీకు అర్థమైనప్పుడు, ఆయన రాకడి కన్నా ముందు చెప్పిన ప్రతి ఒక్క సూచన నెరవేరుతుందని నువ్వు గమనించినప్పుడు నువ్వేం చేస్తావంటే క్రీస్తుకి ఇంకా దగ్గరగా వస్తావు. ఆయన వైపు నువ్వు జరుగుతూ ఉంటావు, ఆయన దగ్గరికి చేరాలని కోరుకుంటావు, ఆయనలాగా నువ్వు మారాలని కోరుకుంటావు. ఎప్పటికైనా ఆయన కలిగి ఉన్న ఎటువంటి ఆత్మ ఉన్నదో ఆ ఆత్మను నేను కూడా పొందుకోవాలని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో నీ ప్రార్థనా శక్తి పంచుకునేవాడిగా నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఉదయం ఒక సంగతి మీకు చెప్పాలా. దేవుడి దగ్గర విశ్వాసం ఉన్నదా? గట్టిగా చెప్పండి. మరి దేవుడి శరీరంలో విశ్వాసం ఉంటుందా? మరి దేవుని శరీరం అంటే ఎవరు? బైబిల్ చెప్తా ఉండే దేవుని శరీరం అంటే ఆయన ఒక సంఘము. ఎఫెసీయుల రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన శరీరము క్షేమము అభివృద్ధి చెందటానికి దేవుడు 5 రకాల పరిచయాన్ని ఏర్పాటు చేశాడని. మరి అదే నిజమైతే ఆయన శరీరంలో విశ్వాసం దాని స్థాయిలోకి రావటానికి దేవుడు 5 రకాల పరిచారకులను పెట్టాడు. అపోస్తలులను, ప్రవక్తలను, ఉపదేశకులను, సేవకులను, వీళ్ళందరినీ దేవుడు పెట్టిన కారణం ఏంటంటే విశ్వాసం ముందు పరిపూర్ణంగా రావాలి. ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపం మనం చూసినప్పుడు అన్నిటికన్నా అట్టడుగున ఉండేదేంటి? విశ్వాసము. వాస్తవంగా అది అట్టడుగున కాదండి, అక్కడి నుంచి ప్రారంభం. అంటే నువ్వు ఏం చేయాలన్నా నువ్వేమి కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనము కొద్దిగా విశ్వాసం కాదండి. ఎటువంటి విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకు మనకి పరిపూర్ణమైన విశ్వాసం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలిగిన వాడు కేవలము పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు మాత్రమే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని వాక్యం మనకు చదువుతూ ఉన్నప్పుడు అది అర్థం కాకపోవచ్చు, అయినప్పటికీ నేను దాని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు ఒక కార్యము కొన్నిసార్లు నాకు అర్థం కాకపోయినప్పటికీ నేనేం చేయాలంటే దాని మీద నా విశ్వాసము అలాగే ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నువ్వు కొన్ని పనులు చేయగలవు, అయినా దేవుడు ఏమంటారంటే డోంట్ డూ ఇట్. సో యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, యు ఆర్ సపోజ్ టు డూ ఇట్, యూ కెన్, బట్ యు నో గాడ్ ఈస్ సెయింగ్ డోంట్ డూ ఇట్. కొన్నిసార్లు నువ్వు కొన్ని పనులు చేయగలవు, అయితే దేవుడు అంటున్నాడు నువ్వు చెయ్యొద్దు. ఇప్పుడు నేనేం చేయాలా? వెళ్ళి చెప్పండి, గాడ్ నో ప్రాబ్లం, గాడ్ ఐ కెన్ డూ దిస్. దేవా నేను చేయగలను, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ, ఇది నాకు పెద్ద సంగతి కానే కదా, నేను చేయగలను. చెప్తావా? ఇప్పుడు నాకు ఒక విశ్వాసం ఉంది, ప్రభువా నేను ఇది చేయగలను, ఐ హావ్ ఫెయిత్, ఐ కెన్ డూ దిస్. నాకు విశ్వాసం ఉంది, చేయగలను. అయితే దేవుడు ఏమన్నాడు? డోంట్ డూ ఇట్. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నాకున్న విశ్వాసం ఏమంటుంది? నేను అంటున్నా నీ విశ్వాసం కాదంటున్నా. See, when God says no, then you have to follow it. That's the faith we need today. మనం ఈరోజు దేవుడు ఏదైనా వద్దు అంటే నువ్వు దాన్ని ఆపేయాల. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏంటంటే వాక్యానికి లోబడే విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏంటంటే వాక్యానికి లోబడే విశ్వాసమే నిజమైన విశ్వాసము. వాక్యము దాటిపోవద్దు, వాక్యము లోపల ఉండేదే ఈ గడియ నీకు కావాల్సిన విశ్వాసం అయి ఉన్నది. You need to follow the word of God. You need to obey the word of God. That's the kind of faith we need today. ఈరోజు వాక్యానికి లోబట్టము, వాక్యానికి విధేయత కలిగి ఉండే విశ్వాసమే నువ్వు కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే ఈ గడిలో నీకు కావాల్సిన, నాకు కావాల్సిన, మనకు కావాల్సిన విశ్వాసమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, let me show you some examples. See, when God told David to wait, దావీదు రెఫాలేములో శత్రువులు ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళ మీద దాడి చేయడానికి రెడీ అయ్యాడు. దేవుడు వచ్చి ఒక మాట అంటున్నాడు, డేవిడ్ వైట్. మీరు గమనించినట్లయితే అంతకుముందు దావీదు వాళ్ళందరినీ యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిమికి వచ్చాడు. అంటే వాస్తవంగా ఇప్పుడు వచ్చిన ఆ శత్రువు ఎవరంటే ఆల్రెడీ దావీదు చేతిలో ఓడిపోయిన శత్రువు. హి వాస్ డిఫీటెడ్ వన్స్ బై డేవిడ్. అయినప్పటికీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వైట్. ఇదేంటిది? ఇప్పుడు దావీదు విశ్వాసం ఎలాగున్నది? ప్రభువా నేను ఆల్రెడీ వాళ్ళకి వచ్చాను, ఆల్రెడీ పారిపోయాడు, మళ్ళా వచ్చినప్పుడు నేను ఎందుకు ఆగాల? ఈరోజు మనం కూడా అక్కడే ఉన్నామండి. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేసేసాం, నువ్వు మళ్ళా అది చేయడానికి పోతుంటే దేవుడు అంటున్నాడు నువ్వు చెయ్యొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే ఇక్కడ గమనించాలి లేదో, దావీదు పోయి గెలవటము దేవుడు ఒక ఉద్దేశమే, అయితే దావీదుతో పాటు దేవుడు వెళ్ళటం దేవుడు ఒక ఉద్దేశం. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ. యూ నీడ్ టు ఫాలో ద ప్లాన్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ ఓన్ ప్లాన్. నీ సొంత ప్లాన్ కాదు, కానీ దేవుడు ఆయన ఒక ప్లాన్ నీ జీవితంలో, నా జీవితంలో కలిగి ఉన్నాడు. హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ డేవిడ్ అండ్ హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ మీ అండ్ హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ యూ.
అలాగే నీ గురించి, నా గురించి, దావీదు గురించి దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్లాన్ ప్రకారమే పని చేస్తాడు. దేవుడు ప్లాన్ ఎప్పుడు కలిగి ఉన్నాడు తెలుసా? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ హి హాస్ ఎ ప్లాన్. జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన, ఏంటి ప్రణాళిక అంటే ప్రతి వారి కాలంలో, ప్రతి వారి జీవితంలో దేవుడు ఎవరిని ఎక్కడ వ్యక్తిగతంగా కలవాలో ఆయన దగ్గర మొత్తం ప్లాన్ ఉన్నది. See, before the foundation of the world, God has given appointments to some special people. అని షేర్. ఈ భూమి మీద కొద్దిమంది ప్రత్యేకమైన ప్రజలకు దేవుడు భూమి మీదకి రావటానికన్నా ముందుగానే, జగత్ పునాది కన్నా ముందుగానే అపాయింట్మెంట్లు ఇచ్చాడు. ఇస్ ద రైట్? ఇస్ ద రైట్? నిజమేనా మాట? అపాయింట్మెంట్ ఇచ్చాడా? ఎంతమందికి ఇచ్చాడు ఆయన? నాకు ఇచ్చాడు. మీ నమ్మకం కలిగినారు లేదా కానీ దేవుడు నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్. నా హృదయం అంతా ఒక మాట నమ్ముతా ఉన్నా. హీ విల్ ఫుల్ఫిల్ మై అపాయింట్మెంట్. ఆయన నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఏదైతే ఉండదో ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన సమరస్తుడికి ఇచ్చిన అపాయింట్మెంట్ నెరవేర్చాడు, పేతురుకి ఇచ్చిన అపాయింట్మెంట్ నెరవేర్చాడు, పౌలుకి ఇచ్చిన అపాయింట్మెంట్ నెరవేర్చాడు, ఈ కాలపు దూతకి ఇచ్చిన అపాయింట్మెంట్ నెరవేర్చాడు. నాకు ఇచ్చింది నిశ్చయంగా నెరవేర్చాడు. ఆమేన్. దేవుడు నిన్ను కలవటమే ఆయన నీకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఫుల్ఫిల్ చేయటం. దేవుడు నీతో మాట్లాడటమే ఆయన నీకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఫుల్ఫిల్ చేయటం. గమనించండి, ఈరోజు మనం ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోవాలన్నా, ఒక అధికారి దగ్గరికి పోవాలన్నా, ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి పోవాలన్నా ముందుగా మనం ఫోన్ చేసి ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, ఏ సమయం అని ముందుగానే మన సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పంపిస్తాం. నిజమేనా? ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన వ్యక్తికి మనం కలవాలనుకున్నప్పుడు మనం ఆయన గురించి కనుక్కుంటాం. నిజమేనా కదా? ఎవరు చెప్పట్లేదు నాకు. ఎంతమందికి అర్థమైంది? సో హూ ఇస్ ఇంపార్టెంట్? దేవుడు నన్ను గెలవటానికి, ఏమాత్రం విలువ లేని, యోగ్యత లేని నన్ను గెలవటానికి ఐఎమ్ అన్వర్త్ ఇన్ ద సైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. బట్ యు నో హీ హ్యాస్ ఎ ప్రామిస్. ఈ ప్రామిస్డ్ మీ. అయితే దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను కలుస్తాను నేను. ఆమేన్. ఆయన ఐఎమ్ అన్వర్తి. నాకు తెలుసు నాకు ఏమాత్రం యోగ్యత లేదని. ఐఎమ్ అన్వర్తి టు టచ్ ది బైబిల్. బైబిల్ ముట్టుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదండి. బట్ యు నో, అయితే మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే నేను ఒకరోజు నిన్ను కలుసుకుంటాను, నాకు నీ అపాయింట్మెంట్ కావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళము కూడా కోపడమాకి నా మీద, మనమందరము యోగ్యులము కానే కాదు, మనమందరం యోగ్యత లేని వారమే. వీఆర్ ఆల్ సిన్నర్స్. బట్ యు నో, స్టిల్ సేమ్ టైం యూ హ్యావ్ ఎ ప్రామిస్. అదే సమయంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నీకు ఒక వాగ్దానం ఉన్నది. ఏంటో వాగ్దానం అంటే దేవుడు నిన్ను కలుస్తానని చెప్పాడు. ఆయన కలుస్తారని చెప్పిన సమయానికి నిశ్చయంగా కలిసే దేవుడై ఉన్నాడు. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు. ఆయన చెప్పిన వాగ్దానంలో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే దేవుడై ఉన్నాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన లేఖలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సత్యం మాత్రమే పలికే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన కలుస్తానని. మరి మీకు ఇచ్చిన వాగ్దానం ఎక్కడ వినబట్లేదు నాకు. ఎందుకనో కలుస్తానన్నాడా? 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 కలిశాడు ఆల్రెడీ. నీకు తెలియాల్సి ఆల్రెడీ కలిశాడు. ఆయన కలవకపోతే నువ్వు చర్చిలో కూర్చోలేవు. ఆయన కలవకపోతే నువ్వు బైబిల్ తెరవలేవు. ఆయన కలవకపోతే నువ్వు ప్రార్థించలేవు. యు కాంట్ ప్రే. ఎందుకనంటే దేవుడు నీతో కలిసినప్పుడే నువ్వు ప్రార్థిస్తున్నావంటే దేవుడు నీ మాటలు వింటున్నాడని, వాక్యం నువ్వు వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని. సో ద రీజన్ యు ఆర్ హియర్ బికాస్ యు హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. నువ్వు దేవుడితో వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉన్న కారణం చేత ఈరోజు సంఘంలో కూర్చోగలిగి ఉన్నావు. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నావు. నువ్వు లోకంలో నీలో ఉన్న అనేకమైన విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను కలిసి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నీకు కావాల్సింది దయచేస్తున్నాడు. Hallelujah. But now you need to put all of your faith in Christ. This is time to. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కాలంలో నీకు కలిగి ఉన్న విశ్వాసం మొత్తాన్ని నువ్వు దేవుళ్ళలో ఉంచవలసి ఉన్నావు. నాట్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. లోకంలో ఉన్న వాటి మీద కాదండి, బట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక్క వాక్యంలో ఉంచాలి. See, ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, దేవుడు ఒక కార్యం చేసినప్పుడు కొన్నిసార్లు నీకు అది ఈజీ అనిపిస్తుంది, నీకు అది సులభం అనిపిస్తుంది. బట్ రిమెంబర్, when God said wait, when God said don't do it, then you have to follow it.
దేవుడు ఒకవేళ ఆగు అంటే ఏం చేయాల? దేవుడు వద్దు అంటే ఏం చేయాల? ఒకటే, పాస్టర్ గారు వద్దన్నారండి, మా మమ్మీ వద్దన్నదండి, మా డాడీ వద్దన్నాడండి, మా పెద్దోళ్ళు వద్దన్నారండి. ఎవరు వద్దన్నారు? దేవుడు వద్దన్నారంటే పాస్టర్ గారు ఎవడు? మళ్ళా నీకు ఎవరు ఎక్కువ? ఈరోజు పాస్టర్ గారు దేవుళ్ళు అయ్యారు చాలామందికి. కాదండి, అలాగే కూడా నైతే అటు దెయ్యం. ఫస్ట్ దేవుడు ఒకడే దేవుడు. మన విశ్వాసం, డోంట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ఎ మ్యాన్. మనిషి యందు నీ విశ్వాసం ఉంచొద్దు. యు నో వై? యు హావ్ టు పుట్ ఆల్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్స్ ద రీజన్. యు మస్ట్ నాట్. నీ యొక్క విశ్వాసము నువ్వు కేవలము దేవుడిలో మాత్రం ఉంచాలి, మనిషి మీద కాదు. మనం అంటాం, నాకు ఆయన మీద నమ్మకం ఉందండి, ఆయన ఖచ్చితంగా చేస్తాడని. చేయడు. నీ విశ్వాసము ఆ మనిషి మీద చేస్తాడని కాదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎవరు చేస్తారో వాళ్ళని దేవుడు వాడుకున్నట్టు. అయితే నా విశ్వాసము మొట్టమొదటి వాక్యంలో ఉంచాలా, నా విశ్వాసము దేవుళ్ళలో ఉంచాలా, నా విశ్వాసం మోకాళ్ళ మీద ఉంచాలా, నా విశ్వాసం ప్రార్థనలో ఉంచాలా, నా విశ్వాసం ఆయనకు కృప మీద ఉంచాలా, నా విశ్వాసము ఆయన చెప్పే ప్రతి మాట మీద ఉంచినప్పుడు నేను ఎన్నడూ ఓడిపోను, నేను ఎన్నడూ పడిపోను. నో వన్ కెన్ డిఫీట్ మీ బికాజ్ ఐ హావ్ మై ఫెయిత్ ఇన్ గాడ్. నేను ఎన్నడూ ఓడిపోను. ఎందుకు ఓడిపోమంటే ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ బట్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. నాకున్నది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, దేవుళ్ళో ఉన్న విశ్వాసము. నా అంతా నేను గెలవలేను. ఐ కాంట్ విన్ మై సెల్ఫ్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నా అంతా నేను గెలవలేను, కానీ దేవుడి యొక్క కృపను బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అన్నీ చేయగలను, బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ మై సెల్ఫ్. నా అంతా నేనేమి చేయలేను. కారణం ఏంటి? See, you have to walk by faith, not by sight. Is that right? ఈరోజు నువ్వు నిజంగా నీ విశ్వాసంతో నడిచేటట్టయితే నీ కళ్ళ ముందు కనిపించేవాడు నువ్వు నమ్మవు. ఆమేన్. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, ఇక్కడ దాకా వచ్చేసిందండి, ఇంక ఇది నాదే అనుకున్నానండి, పోయిందండి. ఎందుకు అనుకున్నావు? ఇక్కడ దాకా కాదు, నీ ముందే వచ్చిన, నీ జేబు దగ్గరికి వచ్చినా నువ్వు నమ్మద్దంటాను. If it is yours, if it was a promise of God, then no one can rob it. అది ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆశీర్వాదం అయినట్లయితే దాన్ని ఎవడు దొంగతనం చేయలేడు. ఆమేన్. See, let me tell you. దేవుడు నీకు ఒక థియోఫనీ ఇచ్చాడు. God has given you a theophany. దాన్ని ఎవడన్నా దొంగతనం చేయగలడా? దేవుడు నీకు పరలోక రాజ్యంలో ఒక స్థానం ఇచ్చాడు. Can anybody can rob it? Not at all. ఎవడు దొంగతనం చేయలేడు. కారణం ఏంటి? ఇట్ వాజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. నీకంటూ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని ఎవడు దొంగతనం చేయలేడు. కాబట్టి అది వచ్చిందా రాలేదా, వస్తుందా రాదా, ఏం చేద్దాం? ఫస్ట్ ఒక మాట, నీ విశ్వాసం అది వస్తుందంటుందా, వస్తుందేమో అంటుందా, వస్తుందేమో అంటుందా? అది వస్తుందో రాదో నాకు తెలీదు, నాకు అనవసరం. అది దేవుడు నాకు ఇచ్చాడా? అది దేవుడు నీకు ఇచ్చాడా? then it will come to you no matter what happens because it's a promise of God. Nothing will stop it. ఏది దాన్ని ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే దేవుడు ఒక వాగ్దానం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను ఎంత ఎవరు ఆ మార్గం ఈ మార్గం తిప్పినా దేవుడు యొక్క కృప నిన్ను విడిచిపెట్టిపోదు. Amen. Amen. Says, let me tell you, your faith must be anchored in the word of God. Amen. Or anchored. నీ యొక్క విశ్వాసము క్రీస్తులో లంగర వేయబడాల. ఇప్పుడు నువ్వు తిరిగి ఎక్కడ తిరుగుతావో, నువ్వు ఎక్కడ తిరుగుతావో తిరుగు. ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు. నువ్వు క్రీస్తులో లంగరేయబడిన కారణం చేత, నీ విశ్వాసం ఆయనకి లంగరేయబడిన కారణం చేత నువ్వు ఎక్కడికి పోయినప్పటికీ ఆ గడి వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఆ లంగర్ని పైకి తీసుకుపోవాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేయాలంటే నీ విశ్వాసం ఒక మనిషి మీద పెట్టవద్దు, నీ విశ్వాసం నీ శక్తి మీద పెట్టవద్దు, నీ విశ్వాసం నీ బలం మీద పెట్టవద్దు, నీ విశ్వాసం నీ జ్ఞానం మీద పెట్టవద్దు, నీ విశ్వాసం నీ బంధువుల మీద స్నేహితుల మీద పెట్టవద్దు. నీ విశ్వాసం పరిపూర్ణంగా మొదటి నుంచి చివరి వరకు నీ చివరి శ్వాస తీసుకునేంత వరకు యేసుక్రీస్తు మీద మాత్రమే, అది వాక్యం మీద మాత్రమే, ఈ కాలపు వర్తమానం మీద మాత్రమే. ఇది కాక వేరే ఏది నీ లోపల రావడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. Let me tell you. Praise the Lord. See, ఇప్పుడు డేవిడ్ ఎవరు? ఆల్రెడీ వాళ్ళు ఓడించాడు, గొలియాతుని చంపాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబండిని చంపాడు, దావీదు మీద పాటలు కూడా పాడారు. ఎవరు దావీదు? ఇప్పుడు హీరో. See, David is a hero. దావీదు దగ్గరికి మీరు పోయి దావీదు నువ్వు హీరో అని అడగండి, దావీదు ఏమంటాడు? నేను కాదంటాడు. అదే నువ్వు గొలియాతుని చంపావు కదా, నేను ఎప్పుడు చంపాను. సింహాన్ని చంపావు కదా, నేను ఎప్పుడు చంపాను. ఎలుగుబండిని చంపావు కదా, నేను ఎప్పుడు చంపాను. మరి చంపింది నువ్వు కాదా? నేను కాదు. నేను చెప్పినా వాడు నమ్మడు. నేను గొలియాతు కూడా చెప్పా వెళ్ళి, గొలియాతు ఈరోజు నేను చంపేది నేను కాదని చెప్పా, గొలియాతు కూడా నమ్మలా. నిజమేనా కదా? ఈరోజు నీ సమస్య కూడా ఒక మాట చెప్పు, సమస్యకి చెప్పు, నేను నిన్ను ఓడించను, కానీ నువ్వు ఓడిపోతావు. ఎలాగ ఓడిపోతావు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వాసం ఉంచాలంతే. ఎలాంటి విశ్వాసం చెప్పనా? ఏలియా కెరీతు ఒక పక్కన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు ఆయన దగ్గరికి ఆహారం వచ్చింది, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మన ఇంట్లో కూడా కోపడు మాకు ఇళ్ళల్లో ఉన్నాడు స్త్రీలు నా మీద. ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం, మీరు చూస్తే వేడెక్కుతుంది. మన ఇళ్లలో ఎప్పుడు టైంకే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉంటుందా? ఉండదండి. ఒకరోజు 6 గంటలకు ఉంటుంది, ఇంకా తినవేంటి అంటారు. ఇంకో 9 అయ్యాక ఈరోజు చేయలేదంటారు. 10 అయిన తర్వాత 10 అయింది ఇంకా తెలియదా నీకు చేయలేదని. కానీ మీరు గమనిస్తే ఏలియా దగ్గర ప్రతిరోజు టైంకి వచ్చింది అక్కడ. సే ఇట్ వాజ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎందుకని అలాగొచ్చిందంటే అది దేవుడు ఒక వాగ్దానం వచ్చినాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ప్రతి సమయానికి ఆయనకి రావాల్సిన బ్రేక్ఫాస్ట్ అక్కడికి వచ్చినది. దాన్ని ఎవడన్నా ఆపగలడా? ఆపలేడు. ఎందుకని ఆపలేడు అంటే అది దేవుడు ఆ పూట ఆ ఆహారాన్ని ఏలియా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. బయట వర్షం లేదు, బయట పొలం లేదు, బయట పంట లేదు, అక్కడ నీరు లేదు, చెరువు లేదు, చేపలు లేదు. కానీ ప్రతిరోజు కాల్చిన చేప మొక్క తింటున్నాడు, వండిన రొట్టె మొక్క తింటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? కాకులు తెచ్చిపెట్టినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అది భూమి మీద చాలా మేఘాలను తీసుకొచ్చి పెట్టినాయి. ఇట్ వాజ్ ప్రొవైడెడ్ బై గాడ్. యెహోవా జీరే. ఆయన ఏమై ఉన్నాడు? యెహోవా ఈరే. సమస్తము సమకూర్చువాడు ఆయనే. ఏలియా నువ్వు ఇక్కడుండు, నీ కొరకు భోజనం పంపుదును అని చెప్పిన వాడే నీకు సమకూర్చాలా. అబ్రహాం అక్కడికి వచ్చేసరికి ఇస్సాకు నిమిత్తం ముందుగానే గొర్రె పిల్ల అక్కడ ఉండవలసి ఉన్నది. ఆమేన్. అలాగే ఈ రోజు నీ నిమిత్తం నా నిమిత్తము ముందుగానే గొర్రె పిల్ల వచ్చి రక్తము కాచింది. ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని సమకూర్చిన యెహోవా ఈరే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకసారి వర్తమానంలో ఆయన ప్రసంగం చేసిన తర్వాత ఏలియాకి కాకులు తీసుకొచ్చి భోజనం పెట్టినాయి, వండిన మొక్క, కాల్చిన చేప మొక్క తెచ్చిపెట్టినాయి అంటే మొత్తం అయిపోయి డాక్టర్ గారు ప్రశ్నించారు. డాక్టర్ గారు కదా, నువ్వు ప్రసంగం బాగా చెప్పావు కానీ భూమి మీద ఏమీ లేకపోతే వండినవి కాల్చినవి ఎక్కడి నుంచి కాకులు తెచ్చినాయి? నాకు అదొకటే నచ్చలేదన్న. నువ్వు చెప్పు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అని అన్నాడు. తిన్న ఏలియా సందేహించాలి, విశ్వసించాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎప్పుడు చెప్తామంట, సూచన అందరికీ కాదు, ఇట్స్ ఫర్ బిలీవర్స్. విశ్వాసులకే సూచన, అందరికీ కాదు. ఇప్పుడు ఈ సూచన ఎవరికి అంటే ఏలియా కొరకు. ఇప్పుడు ఈ సూచన ఎవరు నమ్మాలి? ఏలియా నమ్మాల. మిగతా ఎవరు నమ్మినా ఉపయోగం లేదండి. ఏలియా నమ్మితే అది ఏలియాకి అర్థమవుతుంది. ఎవడో నమ్మాడు అనుకో భోజనం వస్తుందంట, కాకులు తెస్తాయి అంట, ఇంట్లో కూర్చుంటే వాడికి వస్తుందా భోజనం? రాదు. ఎందుకంటే ఆ సూచన ఏలియాకు, అది ఏలియా దగ్గరే పనిచేస్తుంది, ఇంకొక చోట పనిచేయదు. అలాగే ఈ గడిలో దేవుడు ఏదైనా విశ్వాసం ఇస్తే ఆ విశ్వాసం ఎవరికి పనిచేస్తుంది?
ఈ గడిలో ఉండే విశ్వాసము ఎవరికి పనిచేస్తుందంటే, ఎవరి మీద పనిచేస్తుందంటే, దీని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఆమేన్. కరెక్ట్గా మాట్లాడితే నా కొరకు, మీ కొరకు కూడా అనుకుంటున్నాను నేను. నమ్మిన వారి కొరకు అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దీనికోసం ఎవరైనా నేను వచ్చి, నువ్వు అలాంటి చోటివి, నువ్వు నమ్మావు, ఈ కార్యం జరిగింది, నువ్వు ప్రార్థన చేసావు, ఈ కార్యం జరిగిందంటే నేనంట, నువ్వు వాడి మాటలు నమ్మమాక, వాడి మాటలు నమ్మమాక. ఎవరు నమ్మాలా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు హీరోవా కాదా లెక్క కాదు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, వెయిట్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నేను అనేక మంది పొగుడుతారు, తేడా వస్తే తిడతారు. అవునా? ప్రార్థన చేశాక, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే జరిగినదండి, మీరు ప్రార్థన చేస్తే లేచారండి. ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేశాక జరగలేదు, లేవలేదు అనుకో, ఏమో పాస్టర్ గారు చేశారు కానీ అసలు పాస్టర్ గారు ఎవరు అంటారా నేను? పైకి లేపేవాడు ఎవడు? స్వస్థపరిచేవాడు ఎవడు? నువ్వు ఉండాలో తీసేయాలో ఎవరి దగ్గర ఉన్నది? మరి నువ్వు ఎవరిని అనాలి? నువ్వు దేవుని అంటాను కుదరదు, అందుకని పాస్టర్ గారిని అంటాం. కాబట్టి విశ్వాసం ఎక్కడ ఇప్పుడు? పాస్టర్ గారి మీద. కాబట్టి నువ్వు పరలోకం రావు. కాబట్టి నీ విశ్వాసం ఎటు పోవాలా? నీ విశ్వాస రూట్ మార్చు. నీ విశ్వాస రూట్ ఎటు తిరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరగాల. ఎందుకంటే నిన్ను పరలోకం తీసుకెళ్లేవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దావీదు హీరో అయినప్పటికీ దావీదు యొక్క విశ్వాసం ఎక్కడ ఉన్నదంటే దేవుడి మీద ఉన్నది. తను గెలవగలడు, తను చేయగలడు, వాళ్ళు ఓడించగలడు, వాళ్ళు పరిగెత్తించగలడు. అయినా దేవుడు ఆగు అన్నాక దావీదు తన సొంత ఆసక్తులు మొత్తం పక్కన పెట్టాలి, తన సొంత ఆలోచనలు మొత్తం పక్కన పెట్టాలి. ఏది జరిగినా దేవుడు వద్దు అన్నాక దావీదు ఆగాల. ఎందుకని ఆగాల? దేవుడు వద్దు అన్న తర్వాత ఆయన ఒక సూచన చెప్తా అన్నాడు. వెయిట్ అపాన్ ది వర్డ్, వెయిట్ అపాన్ ది సైన్. నీకు ఇవ్వబడిన సూచన కొరకు నువ్వు వెయిట్ చేయాలి. ఆ సూచన వచ్చినప్పుడే పని జరుగుతుంది, అప్పుడు దాకా పని జరగదు. నిజమేనా? దేవుని నామానికి మహిమ. See, he must obey the word of God. ఇప్పుడు దావీదు చేయాల్సిన ఒక్క పని ఏంటంటే, దేవుడు దావీదుతో ఏం చెప్పున్నాడో ఆ మాటకి దావీదు లోబడాలి. ఎప్పటిదాకా లోబడాలి? ఆ సూచన జరిగేదాకా. రైట్. ఇప్పుడు ఈరోజు నీవు నేను దేవుని యొక్క వాక్యానికి ఎప్పటిదాకా లోబడాలా? నాకు సూచన ఇచ్చాడు ఆయన, ఆ సూచన నెరవేరేదాకా నేను లోబడాలా. అలాగే ఈ కాలానికి ఒక సూచన ఇచ్చాడు, ఈ కాలంలో ఉన్నవారు ఆ సూచన నెరవేరేదాకా దానికి లోబడాలా, దానికి కట్టుబడాలా. ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ దేవుడే చెప్పాలా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, వెయిట్ అపాన్ ది లార్డ్. దేవుడి యొక్క వాక్యం మీద మాత్రమే నువ్వు ఆనుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడి నుంచి. See, God gave a sign to David. దేవుడు దావీదుకు ఒక సూచన చెప్పాడు. ఏంటంటే సూచన, మల్బరీ చెట్టు కొనలు ఆకుల చప్పుడు వినబడగానే నువ్వు బయలుదేరు. When you heard the sound of the tops of the mulberry, then you have to move. ఎప్పుడు దాకా ఆగాలి? చాలా జాగ్రత్త. మల్బరీ చెట్టు ఎంత ఉంటుంది హైట్? మన ఇంట్లో ఉన్న ఈ బొప్పాయి చెట్టు, దానిమ్మ చెట్టు, కనకాంబరాల చెట్టు కాదండి. ఒక మంచి జాతి కలిగిన ఈ మల్బరీ చెట్టు 70 నుంచి 80 అడుగులు హైట్ పెరుగుతుంది. 500 నుంచి 1000 సంవత్సరాలు ఉంటుంది దాని వయసు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు ఏ సౌండ్ వినాలి? దావీదు చెట్టు కింద ఉన్నాడు. దావీదు ఏ సౌండ్ వినాలంటే ఈ చెట్టు మధ్యలో వచ్చే చప్పుడు కాదండి, చెట్టు పైన చిటారు కొమ్మ నుండి చిగురు దగ్గర వచ్చే ఆ చప్పుడు ఏదైతే ఉండదో ఆ చప్పుడు దావీదు వినాలి, అప్పుడు బయలుదేరాల. బాగుందా లేదా? ఇప్పుడు దావీదు చెట్టు ఎక్కి ఆ పక్కన కూర్చోవాలా? అప్పుడు ఆ సౌండ్ రాగానే పోలేడు, ఎందుకంటే కింద దిగడానికి టైం పట్టుద్ది. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉండాలా? ఎలాగుండాలా? రెడీ అయి ఉండాలా. ఎందుకంటే ఎప్పుడు ఆ సౌండ్ మోగుదో తెలియదు. ఇప్పుడు ఈరోజు నీవు నేను ఎలాగ ఉండాలంటే ఎప్పుడు కడబోర మోగుదో తెలియదు. కాబట్టి ఏం చేయాలా? రెడీగా ఉండటమే. దావీదు ఎక్కడ రెడీగా ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వు కూడా దావీదు అయి ఉంటే యూ మస్ట్ బి రెడీ ఫర్ ది రాప్చర్. ఆమేన్. నువ్వు కూడా ఎత్తబడి సిద్ధంగా ఉండాలా.
అక్కడ దావీదు ఎలా రెడీగా ఉన్నాడంటే అది ఎప్పుడు మోగుద్దా, ఎప్పుడు ఆ శబ్దం వినబడుతుందా, ఎప్పుడు అది నా చెవిలో పడుతుందా, ఎప్పుడు పరిగెత్తుతానా, ఎప్పుడు శత్రువులు తరుగుతానా, ఆ దేవుడు ఎప్పుడు నాకన్నా ముందు కదిలాడన్న సూచన నాకు అర్థమవుద్దో అప్పుడు నేను బయలుదేరాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. లెట్ మీ షో యు వన్స్ అగైన్. సీ, కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకే యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని. దావీదు ముందు వెళ్తున్నాడా, దేవుడు ముందు వెళ్తున్నాడు? ఇప్పుడు దావీదు ఎందుకు ఆగమన్నాడు? నేను ముందు వెళ్తా యుద్ధం చేయటానికి. జాగ్రత్త చూడండి. కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకే యెహోవా బయలుదేరుచున్నాడు. ఫిలిష్తీయులను చంపడానికి వెళ్తుంది ఎవరు? ఎవరు చెప్పారు ఈ మాట? ఇప్పుడు దావీదు ఏం చేయాలా? యూ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే దేవుడు నేను చంపుతాను, నాకు నువ్వు పోయి ఏం చేయలేవు. కానీ ఈరోజు మనం ఏమంటున్నాం? నేను చేసేయగలను ప్రభువా, నేను చేసేస్తా, ఐ కెన్ డూ దిస్ లార్డ్. నో, యూ కాన్. నీ వల్ల కాదు. కానీ మనం ఏమంటామంటే ఈరోజు విశ్వాసం ఏమైందంటే అతి విశ్వాసం అయింది. అతి విశ్వాసం నడవదు, నిజమైన విశ్వాసమే నిలబడుతుంది. అతి విశ్వాసం నిలబడదు, అది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు దావీదు చేయాల్సిన పని ఏంటి? దేవుడు వెయిట్ చేయమన్నాడు, దావీదు వెయిట్ చేయాలి. ఇప్పుడు దావీదు ఎలాగ వెయిట్ చేస్తున్నాడు? రెడీగా ఉండి. ఎందుకైనా చెప్తున్న మాట ఏంటి? ఆ చప్పుడు వినబడగానే త్వరగా నువ్వు బయలుదేరాలి. ఎందుకంటే నీకన్నా ముందు యెహోవా బయలుదేరాడు. యెహోవా బయలుదేరడం నీకు తెలియగానే నువ్వు ఎమ్మటే బయలుదేరాలి. అంటే నువ్వు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఆ చప్పుడు వినపడిందో ఎమ్మటి రంగంలోకి దూకాలి. దేవుని నామానికి మహిమ. అండ్ ఇప్పుడు దావీదు ఏ పనులు పెట్టుకోవాలా? నిజం చెప్పండి. రైట్. మనం ఆదివారం ఏ పనులు పెట్టుకోవాలా? నిజం చెప్పండి. ఏమైనా ఉంటే ఒకటే మాట, నీకు ఆదివారము దేవుడి కన్నా పని ఎక్కువ ఏది ఉండటానికి లేదు. నువ్వు నా మీద కోపడ్డా కూడా, నువ్వు ఆదివారము కాదు, వారంలో 7 రోజులు నువ్వు దేవుడి కన్నా ఎవరిని ఎక్కువ ఇష్టపడద్దు, నువ్వు దేవుడి కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు, నువ్వు దేవుడి కన్నా ఎక్కువ ఏది కోరుకోవద్దు. ఎందుకంటే మీరు బాధపడే చెప్తా, నువ్వు ఏదైతే ఎక్కువ కోరుకుంటున్నావో అది దగ్గర లేకుండా పోతుంది. కాబట్టి ఏం చేద్దాం? మొట్టమొదటిగా నువ్వు ప్రభువుని కోరుకో. ఆదివారం రాగానే నీ ఆలోచన మొత్తం ఎక్కడ ఉండాలా? దేవునిది. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఉండాలా. ఆ సంఘానికి వచ్చే దాని మీద ఉండాలా. ఎలాగ ఉండాలంటే ప్రార్థనతో సిద్ధపడి రావాలి. ఈరోజు మన సంఘానికి ఎలాగొస్తామంటే చాలామంది ఆదరాబాదరాగా వస్తున్నారు. ఆదరాబాదరాగా రావద్దండి. నువ్వు సిద్ధపడి ఉదయమే లేచి ప్రార్థన చేసి నువ్వు సిద్ధపడి ఇక్కడికి వచ్చినప్పుడు నీ మనసుకి నువ్వు గుమ్మంలో అడుగు పెట్టేప్పుడు నెమ్మది రావాలా. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తా ఉన్నా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు చర్చిలో ఉండడు. ఎక్కడ ఉంటాడు? ఎక్కడ? గట్టిగా చెప్పరండి ఎవరు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఇప్పుడు నేను చర్చిలోకి వస్తే మనం ఏం చేస్తామంటే చర్చిలోకి వచ్చి దేవుడిని వెతుకుతాం. ఆయన వెతుకుతున్నాడు. నేను ఎవరిలోకి వద్దామని ఆయన వెతుకుతున్నాడు. మనమేమో ఆయన ఎక్కడో వెతుకుతున్నాం. సమస్య ఏంటంటే నువ్వు ఇంటి దగ్గర సిద్ధపడి ప్రార్థన చేసి ఉన్నప్పుడు నీ వస్తా నీతో పాటే ఆ పరిశుద్ధం తీసుకురావాలా, నీతో పాటే ప్రార్థన తీసుకురావాలా, నీతో పాటు విశ్వాసం తీసుకురావాలా. బలహీనంగా ఉన్న వాళ్ళు నీ నుంచి అది పొందుకొని ఇక్కడి నుంచి బయటికి పోవాలా. ఈ గదిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు అందరిలో ఒకే రకమైన విశ్వాసం ఉండాలా, అందరి మీద ఒకే రకమైన ఆత్మ ఉండాలా, అందరి లోపల ఒకే రకమైన వాక్యం ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి విశ్వాసం ఈరోజు నీకు నాకు అవసరమై ఉన్నది. అటువంటిది మనం కలిగి ఉండాలి. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నీ ఆ వాగ్దానం కొరకు కనిపెట్టినప్పుడు, ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, when you are waiting upon the word of God, when you are waiting in the promise of God, see, so many things will come to you. దేవునికి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆయన ఒక సూచన ఇచ్చినప్పుడు, ఆ సూచనని నువ్వు పట్టుకోకుండా ఉండటానికి నిన్ను డిస్టర్బ్ చేయడానికి చాలా వస్తాయి. ఏమన్ ఏం చేద్దాం? see, when you are in the వెయిటింగ్, నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని పడుతున్నాయి అక్కడ? ఒకటా రెండా? many things will come to you. See, you must have to overcome all. నువ్వు వాటన్నిటిని జయించాలా. ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు దావీదు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఈ వెయిట్ చేస్తున్న దావీదు దగ్గరికి ఎన్ని వచ్చిన సౌండ్లు? ఇప్పుడు దావీదు ఏ సౌండ్ వినాలి? మిగతావన్నీ ఇంటే అసలు పోయింది. అవునా? మన జీవితం కూడా సేమ్ అలాగే ఉంటుంది. దేవుడు నీ జీవితంలో ఏదో ఒక పని చేయబోతా ఉన్నాడు.
నువ్వు ఆ పని కొరకు కనిపెడతా ఉన్నప్పుడు చాలా నీ ముందుకు వస్తాయి, చాలా నేను భ్రమకు గురి చేస్తాయి, చాలా నేను ఇబ్బంది గురి చేస్తాయి, చాలా నేను బాధకు గురి చేస్తాయి, కొన్ని సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని బాధను ఇస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. నువ్వు వాటిల్లో పడిపోతున్నప్పుడు నువ్వు అసలు దాన్ని మర్చిపోతావు. అవునా? నువ్వు దేవుడు యొక్క వాక్యం మీద, నీ యొక్క ఎత్తబాటు మీద, నీ యొక్క పరలోక యొక్క జీవితం మీద నువ్వు లక్ష్యం ఉంచాలా. నిజమేనా? ఏమో గట్టిగా రావట్లేదు ఆమెలు. చాలామంది ఆమెలు తేలేదు ఈరోజు. తెచ్చారా? ఇప్పుడు దేవుడు దాని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానం మీద నువ్వు కనిపెట్టున్నప్పుడు ఈ భూ సంబంధమైనవి చాలా వచ్చి ఏం చేస్తున్నాయి? ఎవరు చెప్పట్లేదండి. డిస్టర్బ్ చేస్తే చేయవా? రైట్. కొద్దిమంది ఇళ్లలో పిల్లలు కూర్చొని చదువుతూ ఉంటారు, ఇంట్లో టీవీ పెడతారు. మొన్న జస్సి పెద్దల దగ్గర నుంచి ఉన్న బయట మొబైల్ ఫోన్ ఆన్ చేశాడు రోడ్డు మీద. ఆయన రేపొద్దున ఎలక్షన్ కౌంటింగ్, రోడ్డు మొత్తం ఎనుబలాగా పెట్టుకుని పోతున్నాడు. ఇట్లాగా ఆయన ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యాడు. ఇంట్లో తిట్టినట్టున్నారు, పొద్దుగూకులు ఇదే గొడవ అని. ఆ మొబైల్ తీసుకుని బయటకు వచ్చాడు. మనిషి ఏం మారలు, ఇంట్లోంచి బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు అతనేం చేస్తాడు? మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలా? నాకు సంగతి తెలుసండి, అసలు రాజకీయంగా నాకు పడదు, అయిపోయింది, నా క్లారిటీ నాకు ఉన్నది. అది నేను ఎటు తీసుకుపోదు, ఎక్కడికి తీసుకుపోదు. ఒకవేళ తీసుకుపోతే అది ఒక్క చోటకే పాతాళం తీసుకుని పోతుంది. నాకు పాతాళం పోవడం ఇష్టం లేదు. మీకు ఎవరికి ఇష్టమా? మరి చెప్పరు ఎవరు లేదని. ఎవరికైనా ఇష్టం ఉందా? లేకపోతే రాజకీయం వదిలేయటమే. నాకు దానికి సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ వచ్చింది, ఏం చేశాను నేను? అయిపోయింది. రైట్. ఇప్పుడు మన జీవితంలో చాలా వస్తాయి, మనం ఏం చేస్తాం? నిజం చెప్పండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం పట్టుకోవాల్సిన పట్టుకోం, వదిలేయాల్సిన పట్టుకుంటాం, పట్టుకోవాల్సిన వదిలేస్తాం. కాబట్టి ఎలా ఉంటుంది మన జీవితం? ఎప్పుడు పైకి పోద్దు, ఎప్పుడు కిందకి పోద్దు తెలియనట్టుగా, అనిశ్చితగా, గందరగోళంగా, ఏం చేస్తామో తెలియని స్థితి, రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు, గందరగోళం. ఏంటి కారణం అంటే ఏం పట్టుకోవాలో అవి పట్టుకోకపోవటం. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నువ్వు అది పట్టుకోవాలా. నిజమేనా? మీరు గమనించండి, ఇక్కడ మీ అందరికీ పెళ్ళై చాలా కాలమైంది చాలామందికి. అవునా? ఆ పెళ్లి రోజు పెళ్లిలో ఏం గొడవ అయిందో ఇప్పటికీ మీకు జ్ఞాపకం ఉండదు. ఇప్పటికి కూడా ఇంట్లో దామే గొడవలు అవుతూ ఉంటాయి. ఆ రోజు అప్పుడు మీ అమ్మ, మీ నాన్న, పోయిన వారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు? అది ముఖ్యం కాదు. ఆ రోజు మీ నాన్న ఎందుకు అట్టనాలా? ఏది పట్టుకున్నావు? ఏం వదిలేసావు? ఏం పట్టుకోవాలి? ఏం చేసాం? మేము చర్చకు ఉపయోగం ఏముంది? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితమో ఇంట్లో జరిగిన ఒక దాన్ని నువ్వు ఇంకా క్షమించలేదంటే నువ్వు మారింది ఎక్కడ? ఇంకా సంఘానికి వచ్చి నువ్వు క్షమిస్తేనే కదా క్షమించబడేది. నేను క్షమించను అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నువ్వు క్షమించబడలేదు. కేసు కొట్టేసి నువ్వు పైకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే చక్కగా కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళి, అయ్యా ఆ రోజు జరిగింది కదా, అమ్మ ఆ రోజు జరిగింది కదా, నేను వదిలేసా ఈ రోజు నుంచి, నువ్వు కూడా నన్ను మళ్ళా పడవద్దు. మా స్త్రీలకు మీ దగ్గర ఒక ఆయుధం ఉంటుందమ్మా, కోపడమాకండి. ఇక్కడ ఉందమ్మా దాని గురించి. కొద్దికాలం వదిలేస్తాం మనం, మంచోళ్ళం, కానీ మళ్ళీ అది వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మాట నాకు తెలియదు కదా, నెక్స్ట్ సైడ్ అదే వస్తుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే మంచోళ్ళం అన్నా, నేను చెడ్డోళ్ళు అంటే, ఎందుకంటే నాకు తెలిసి ప్రతి విశ్వాసి మంచోడా. అయితే మనలో ఉన్న బలహీనతలను అపవాది వాడుకుంటాడు. మనలో ఉన్న లూప్ హోల్స్, యూ విల్ యూజ్ ద లూప్ హోల్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ది బిలీవర్. ఆల్ ది బిలీవర్స్ ఆర్ గుడ్ అండ్ బెస్ట్. దట్స్ వాట్ ద మెసేజ్ బిలీవ్స్. వర్తమానం చెప్పేది ఏంటంటే ప్రతి విశ్వాసి మంచోడే. అయితే మంచోళ్ళలో కూడా బలహీనతలు ఉంటాయి. అవునా? మనం చెప్తా ఉంటే ఇంట్లో అంత మంచేనండి, అంత మంచేనండి, కానీ అదొక్కటి ఉంది, ఇది ఒక్కటి పోతే ఎందుకు చెప్పట్లా? ఎంతమంది చెప్పట్లా మనం? అంటే ప్రతి ఒక్కరిలో ఇది ఒకటి ఉన్నది. అపోస్తలుని పౌలు అంటాడు, నా లోకం ముల్లుంది అన్నాడు. ఏ ఒక్కటి లేకపోతే మనం దేవుళ్ళు అయిపోమా? ఏమీ లేనివాడు దేవుడు ఒక్కడే. ఎవడో ఒకళ్ళలో ప్రతి ఒక్కటి ఉండి తీరాల్సిందే. అలాగే దేవుడు దావీదులో ఒక బలహీనత పెట్టాడు, అబ్రహాంలో ఒక బలహీనత పెట్టాడు, యోబులో ఒక బలహీనత పెట్టాడు, ప్రతి వారిలో ఒక బలహీనత పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కావద్దు.
వాళ్ళు మనుషులై ఉండాలి. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మనిషి అయి ఉన్నావు. కాబట్టి నీలో నాలో ఒక బలహీనత ఉంటుంది. నాలో ఏమీ లేదంటే అది అసలు పెద్ద బలహీనత. నీలో ఉన్నదాన్ని చూడలేకపోవడం బలహీనత కదా. నిజమైన వాక్యం యొద్దకు వచ్చినప్పుడు దాన్ని చూడగలిగే స్థితిలోకి రావాల్సి ఉన్నావు. ప్రజలో ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ఒకదాని కొరకు కనిపెట్టి ఉన్నప్పుడు, నువ్వు ఒకదాని కొరకు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి చాలా వస్తాయి. నిజమేనే కదా. ఇప్పుడు చిన్న మాట మాట్లాడుకుందాం. చిన్నప్పుడు 5వ క్లాస్లో స్కూల్లో లేదా 6వ క్లాస్లోకి హై స్కూల్లోకి రాగానే మొదటి తరగతిలోనే టీచర్ గారు అందరిని పరిచయం చేసుకుని నాకు ఒక ప్రశ్న అడుగుతారు. జ్ఞాపకం ఉన్నదా? ఏం గుర్తుంటాయండి? పోయిన వారే మాకు గుర్తుండే. ఇంకా 6వ క్లాస్కి పోవాలి. ఇప్పుడు పెద్దయ్యాక ఏమవుతావు చెప్పండి. ఏం చెప్పారు? ఎవడన్నా కొద్దిగానే తక్కువ చెప్పారా? ఏమయ్యారండి? ఏమయ్యారు? జ్ఞాపకం చేసుకోవడం అసలు అదేం చెప్పారు? ఇక్కడే ఉన్నాయన్నీ. అమ్మా ఏమయ్యారు చెప్పనా? మీరు అనుకునేది మంచిదే, కానీ దానికోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు చాలా ఎదురుపడ్డాయి మనకి. కనిపించదాలు ఇది నాదే, ఇది నాదే, ఇది నా కోసం వచ్చింది, ఇది నాది, అబ్బా నచ్చింది, అబ్బా భలే ఉంది, అందుకు తీసుకొని లాస్ట్కి మనం దేనికోసం వచ్చామో మర్చిపోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని భూమి మీద పంపించేది మీకు ఎత్తబాటుందని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేసాం? సేమ్ మళ్ళీ అదే చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఏం కావాలి? బాప్తిజం పొందగానే ఫస్ట్ ఏం కోరుకుంటాం? పరిశుద్ధాత్మను పొందేసుకోవాలి. కొద్దిమంది ఉన్నారు, ఒకసారి ఒక బ్రదర్కి బాప్టిజం ఇస్తున్నాం అని 50-55 సంవత్సరాలు ఉంటాయి. నీళ్ళలో ముస్తుడి గబగ పైకి లేచి అలా చూస్తున్నాడు. ఏం బ్రదర్ ఏం జరిగిందన్న? ఆత్మ పరిశుద్ధాత్మకాలంలో వచ్చిందని చూస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. ఎంత తొందర అండి! నీళ్ళలో కూడా దగ్గర ఇలా ముంచితే రబ్బర్ అది బాల్ నొక్కినట్టు పైకి లేచినట్టుగా. దేనికోసం? అది వస్తే కనబడదా? అది వస్తే లోపలికి రాదా? నువ్వు చూసేలోపు వెళ్ళిపోద్దా పోనీ ఏమన్నా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అది నిజంగా నీ కొరకు నిర్ణయించబడి ఉంటే అది నీ దగ్గరికి రాకుండా పోదు. నువ్వు కంగారు పట్టడం వల్ల అది రాకుండానే పోతుంది. వెయిట్ చేద్దాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ పొందుకుంటారని. ఇప్పుడు నేనేం చేయాలా? వెయిట్ చేయాలా? ఎలా వెయిట్ చేయాలా? నాకు వస్తుంది కదా అని ఇంట్లో కూర్చొని వెయిట్ చేయడం కాదు. దాని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. యూ హ్యావ్ టు ప్రిపేర్. నువ్వు దాని కొరకు సిద్ధపడినప్పుడు నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. ఈరోజు మనం ఏమన్నామంటే, చూడండి, ఒకసారి ఒక సహోదరు మాట్లాడుతూ ఉన్నది, ఎత్తబాటుకు వెళ్ళాలంటే ఏం చేయాలా? ఒక ఆర్సిఎం విశ్వాసి మన చర్చ కూడా వచ్చేది 1-2 సార్లు వచ్చినది. అమ్మ ఎత్తబడాలంటే ఏం చేయాలా? ఆమె చెప్తుంది, రోజుకి 108 సార్లు ఎత్తబడాలి, 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 ఎత్తబడతామని. చెప్పండి, ఇప్పుడు ఇదే సిద్ధపాటు. ఇది కానే కాదు, ఇది మోసం. నిన్ను ఎవడో మోసం చేశారంట. నేను ఎందుకనంటే నువ్వు అలా అనుకున్న, చిన్నప్పుడు చెప్పాడు, గుర్తుందో లేదు మీకు, ముక్కు మీద గోకమ్మ 101 సార్లు దేవుడు కనిపిస్తాడు. కనిపించాడు లేదా? గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఇవే ఉంటాయి. 101 సార్లు గోక్కున్నాక ఇక్కడ రక్తం వస్తుంది, ఇంటికి వెళ్ళాక ఇంటి వాళ్ళు తిడతారు, కొడతారు, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. అప్పుడు నేను అంటున్నా, నిజంగా నీకు దేవుడు కనిపించాలని ప్రయత్నిస్తే దేవుడు కనిపిస్తాడు. కానీ ఎవడో చెప్పింది నీ ఇష్టం వచ్చాక నువ్వు ఫాలో అవ్వద్దు. ఇదే దేవుడు మార్గం అని. దేవుడు చెప్పిన మార్గమే నువ్వు వెంబడించాలా. See, thy word is the truth. నీ వాక్యమే సత్యమై ఉన్నది. డోంట్ బిలీవ్ ఎనీ అదర్ పర్సన్. డోంట్ బిలీవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మానవుని యందు నీ విశ్వాసం ఉంచవద్దు. నీ విశ్వాసము దేవుని యందు, వాక్యమందు ఉంచు. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసం ఎందుకు తొలగిపోతుంది? ఎందుకు జారిపోతుంది? ఎందుకు పక్కకి వెళ్తుంది? పక్కకి దేవుడు పోనీయడు అసలు. నీ విశ్వాసము స్థిరంగా ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు మనిషిని చూడటం మానేసినప్పుడు, నువ్వు మానవ కల్పితమైన సిద్ధాంతాలు చూడటం మానేసినప్పుడు నీ విశ్వాసము దేవుళ్ళలో స్థిరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్తాను. వీళ్ళు చాలామంది తెలుసు, యేసుక్రీస్తు ఏ తారీఖు పుట్టాడు? ఇప్పుడు ప్రపంచం అంతా డిసెంబర్ 25 క్రిస్మస్ చేస్తుంది. ఇప్పుడు నేను చెయ్యాలా వద్దా?
నిజం చెప్పండి, ఎందుకు చేయకూడదు? ఏ సత్యం కాకపోతే చేయొద్దా? చేస్తే మంచిదే కదా. నిజం చెప్పనా? బైబిల్లో ఒక మాట ఉంది, నేను నిజంగా వాక్యాన్ని వెంబడించేవాడిని అయితే ఆ మాటను వెంబడించాలి. దీనిలో లేనిది ఏదియు దీనికి జత చేయొద్దు, దీనిలో ఉన్నది ఏదియు తీసేయద్దు. లేనిది ఎందుకు కలపకూడదు? కలిపితే ఏమవుతుంది? తెగుళ్ళు అన్నీ వస్తాయి. ఉన్నది తీసేస్తే పరలోక రాజ్యానికి పాలు పో. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే కలిపితే ఏమవుతుందో తీస్తే ఏమవుతుందో చెప్పేశాడు. ఇప్పుడు నేను పరలోక రాజ్యం పోవాలా, దీనిలో ఉన్నది ఏది తీసేయను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను చేస్తున్నారని మిమ్మల్ని చూసి నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోయినని భయపడుతున్నాను. అవన్నీ లేవంటున్నాడు పౌలు గారు. ఒక దినము ఒక రోజు ఇలా పెట్టుకొని మీరు చేయొద్దు అంటున్నాడు. కానీ మనం ఏమంటున్నాం? అందరూ చేస్తున్నారు కదండి. నీ విశ్వాసం ఎవరి మీద ఉన్నది? అందరి మీద ఉన్నదా? పక్క సంఘం మీద ఉన్నదా? మీరు చూస్తే ఈ లైన్లో కొంచెం ముందుకు వెళ్ళాక అటుపక్కన ఒక పెద్ద బ్యానర్గా స్టార్ పెడతారు, చూసారా? ఇప్పుడు ఉండదు, వస్తుంది ఇంకో 2-3 నెలల్లో. ఆ స్టార్ మీద ఏం రాసి ఉంటుంది? క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు. స్టార్ పెట్టింది దేనికోసం? దాని మీద ఏం రాసావు? నీ లోకం ఎక్కడ పోయింది? నీలో లోకం పోలే కదా బయటికి. లోకం పోయినప్పుడు నువ్వు చేసే ప్రయోజనం ఏంటంటున్నా? దేవుడు నిజంగా సెలబ్రేట్ చేయాలనుకుంటే డిసెంబర్ 25 రాయడా దాంట్లో చేసుకోమని? ఆయన ఒక రోజు పెట్టి చేసుకోమని చెప్పడా? పోనీ బైబిల్లో ప్లేస్ సరిపోలేదా? ఒక్క మాట దేవుడు రాయలేడా? ఆ ఒక్కరోజు మనం భక్తిని చూపిస్తాం. నిజం చెప్తాను మీకు ఒక మాట, మీరు గమనించారు లేదో, సంవత్సరం మొత్తంలో అన్ని రోజుల కన్నా కూడా క్రిస్మస్ రోజు తాగేవాళ్ళు ఎక్కువ మంది. ఎంత నిజంగా భక్తి పరులైన భార్యలు అంటే భర్త గారు డబ్బులు ఇస్తాడు, ఈరోజు తాగచ్చిపోను అని పర్మిషన్ ఇస్తాడు. భర్త ఏమనుకుంటాడు? ఈ క్రిస్మస్ రోజు వస్తే బాగుండు కదా అనుకుంటాడు. కారణం ఏంటి? పర్మిషన్ ఇస్తున్నావు కదా. ఇంకో సంగతి, చర్చికి రానోళ్ళు కూడా ఆ రోజు ఎక్కువ మంది. కారణం ఏంటంటే ఈరోజు మాకు కుదరదు పాస్టర్ గారు, ముందే చెప్తారు వాళ్ళు. భక్తి పరులు బంధువులు వస్తున్నారు, పాస్టర్ గారు ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలా, చాలా పని ఉంది ఇంట్లో, మేము రాము ఈరోజు. ఇంత క్రిస్మస్ దేనికి? క్రైస్మస్ క్రీస్తుని ఆరాధించట. ఇవన్నీ ప్రారంభంలో ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఏమైందంటే భక్తి అంటే ఆ రోజు చర్చికి పోతాం. కొద్దిమంది ఉన్నారు మహానుభావులు, గతంలో నేను కూడా ఆ ఇంట్లో ఉన్నాను, అట్టంటి ఇంట్లో సంవత్సరానికి 3 సార్లు చర్చికి పోతారు. మామూలు భక్తులు కాదు, మళ్ళీ మేము క్రిస్టియన్స్ అంటారు వాళ్ళు. డిసెంబర్ 25కి 31st నైట్ ఒక చిన్న కార్డు ముక్క కోసం వెళ్తారు. ఏంటన్నది? ఈ వాగ్దానాలు ఎవరు పోయి ఒక్కడే తెచ్చుకోరు, తెలుసా మీకు? ఇంట్లో అందరూ తెస్తారు, చుట్టాలు తెస్తారు, బంధువులు తెస్తారు, దూరంగా ఉన్న వాళ్ళకి కూడా తెస్తారు. తెచ్చాక వాళ్ళకి ఎవరు ఇంటికి వచ్చి వీళ్ళు అన్నీ ముందు పెట్టుకుంటారు. దాంట్లో ఏది బాగుందో అది నాకేది వీళ్ళు రాసుకుంటారు. నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు ఎత్తబడాలా. నువ్వు దాని మీద ధ్యాస పెట్టినప్పుడు వీటి మీద నువ్వు ధ్యాస పెట్టద్దు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది వాక్యమే. అయితే నీకు ఇవ్వబడిన వాగ్దానం నువ్వు తీసేసుకో, నువ్వు దాని కొరకు సిద్ధపడు. ఈ మధ్యలో వచ్చే పోయేవి నీకు వద్దు. ఈ లోకపు ఆచారాలు, లోకపు పండగలు, లోకపు చేష్టలు, లోకపు పోకడలు నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నిజమైన అసలైన యేసుక్రీస్తు సంఘమై ఉన్నావు. ఆయన రక్తంలో రక్తం నీవై ఉన్నావు, ఆయన ఎముకలో ఎముకై ఉన్నావు, ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నావు, ఆయన జీవంలో జీవమై ఉన్నావు. ఆయనతో నీవు ఉన్నప్పుడు నిత్య జీవం నీదై ఉన్నది. కాబట్టి దేవుడు నీ కొరకు ఏదైతే వెయిట్ చేస్తా ఉన్నాడో నువ్వు దాని కొరకు కనిపెట్టి ఉన్నప్పుడు ఈ మధ్యలో డిస్టర్బ్ చేయడానికి చాలా వచ్చినాయి. ఇప్పుడు నేను వాక్యాన్ని తప్పించడానికి లేని క్రిస్మస్ని తెచ్చారు. అసలు క్రిస్మస్సే లేదంటే ఇంకో క్రిస్మస్ తెచ్చారు. ఏంటమ్మది? సెమీ క్రిస్మస్. తల్లి క్రిస్మస్ లేదంటే పిల్ల క్రిస్మస్ ఇంకోటి తీసుకుని వచ్చారు. ఇప్పుడు దాని స్థానంలో ఏం చేశారు? ఇది 30 రోజులు చేస్తున్నారు, అది ఒకరోజు చేస్తున్నారు. ఇంకా మీకు ఆస్ట్రేలియాలో, బయట దేశాలు ఇంకోటి ఉంది, క్రిస్మస్ రోజు తర్వాత రోజు ఇంకోటి చేస్తారు తెలుసా? బాక్సింగ్ డే. ఏంటి బాక్సింగ్ డే? క్రిస్మస్కి ఇచ్చిన గిఫ్ట్లు మొత్తాన్ని ఆ రోజు ఓపెన్ చేసుకుంటారు ఇళ్లలో, ఆ రోజు పంచుకుంటారు మొత్తం, ఆ రోజు ఓపెన్ చేస్తారు. దానికి ఒక పేరు పెట్టారు. మళ్ళీ
ఇదే లేదంటే దానికి ముందు ఒక క్రిస్మస్ ఈవ్ అంట, క్రిస్మస్కి ముందు, ఇంకోటి క్రిస్మస్ తర్వాత. జ్ఞాపకం పెట్టుకోండి, అవి చేసేవాడు ఎవడు దేవుని రాజ్యానికి వచ్చే ఉద్దేశం లేనివాడు. నిజంగా నీకు దేవుడు ఒక ఉద్దేశం ఉంటే అవన్నీ లోక సంబంధమైన క్రియలు. దానివల్ల నీకు ఏమొచ్చిందో చెప్పు. కొట్టుకుపోతాం. ఇంతకుముందు బయట కొనేవాళ్ళం సర్వి చెట్లు. ఇప్పుడు సర్వి చెట్లు కొంటల్లా బయట ఎక్కడ చెప్పండి, గట్టిగా చెప్పమ్మా. ఇప్పుడు ఏం భక్తి ఇది? ప్లాస్టిక్ భక్తి ఇది. చెట్టు ఏమొచ్చింది? ప్రతి సంవత్సరం ఎక్కడ కొంటాం మనం? డబ్బులు చాలా అయిపోతున్నాయి. కాబట్టి ఏం చేద్దాం, ఈ సంవత్సరం ఇక్కడ మనం పెట్టి అయిపోయాక తీసి అటక మీద పెట్టి, తర్వాత మళ్ళీ కింద తీసి పెట్టి దాన్ని మొత్తం అలంకరించి, ఆ తర్వాత మొత్తం మళ్ళీ మనమే తీసేస్తాం, మళ్ళీ మొత్తం మనం పైన పెడతాం. ఎందుకండి భక్తి? ఏమొచ్చింది? ఆళ్ళు పెట్టారు నేను పెట్టాలా, వాళ్ళింటే పెట్టారు నేనే పెట్టాలా. దేనికి? నిన్ను ఎవడన్నా చేయమన్నాడా? బైబిల్ చెప్పిందా? ఎవరన్నా ఫోర్స్ చేశారా? లేదండి, నా అంతా నేనే తప్పు చేస్తున్నా. నువ్వు నిజంగా పైన దాని కొరకు కనిపెట్టినప్పుడు ఈ మధ్యలో వచ్చే డిస్టర్బెన్స్లో నిన్ను చేరొద్దు. వీడిని దాటేసేయి. ఎవడు ఎన్ని చెప్పాను వినొద్దు. వాక్యానికి మాత్రమే లోబడు, వాక్యానికి మాత్రమే కట్టుబడి ఉండు. దేవుని నామానికి మహిమ. కొంచెం నేను ముందుకెళ్తా ఉన్నా, కొంచెం ముందుకు పోనీ నన్ను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వద్దాం. దేవుడు నీ కొరకు నిజమైన వాక్యం పంపించినప్పుడు ఈ నిజమైన వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని నువ్వు చేరుకునే లోపు నీ దగ్గరికి అబద్ధం ముందు వస్తుంది. ఇస్ దట్ రైట్? అబద్ధం ముందు వస్తుంది. అయితే నువ్వేం చేయాలంటే ఈ అబద్ధాన్ని జయించాల. నువ్వు అబద్ధాన్ని ఎలా జయించగలవు? నీకు సత్యం తెలిస్తే నువ్వు అబద్ధాన్ని జయించగలవు. సత్యం అంటే మళ్ళీ వాక్యమే. ఇప్పుడు నాకు ఏం తెలియాలంటే నిజం జయించాలంటే నిజం నాకు తెలియాలి కదా ముందు. కాబట్టి ఇది అబద్ధమైన బోధ, ఇది నిజమైన బోధ నీకు తెలియాలంటే నీకు ముందు బైబిల్ తెలియాలి, నీకు ముందు ప్రార్థన తెలియాలా, ముందు విశ్వాసం తెలియాలా. ఇది మనిషి చెప్పినదా, ఇది దేవుడు చెప్పినదా? ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం నీకు తెలియాలంటే నీకు కావాల్సింది జ్ఞానం కాదు, వివేచన. వివేచన ఉండాలి. ఏది నిజమైనది ఏది కాదు తెలియాలంటే దేవుడే ఆ జ్ఞానం మనకి ఇవ్వాలి. అటువంటి జ్ఞానం కలిగిన దాన్ని మనం ఏమంటామంటే దాన్ని వివేచన అంటాం. ఇప్పుడు వివేచన వచ్చింది దేవుడి దగ్గర నుంచి, వివేచన ఇచ్చింది దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, నిజమైనది నీ దగ్గరికి వచ్చే లోపు మధ్యలో అబద్ధం కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? అబద్ధం ఎలాగుంటుందంటే బాగుంటుంది. బాగుంటుందా? బాగోదా? చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చూస్తే అబ్బా అనిపిస్తుంది. కానీ ఒక్క మాట చెప్తాను, నువ్వు అబద్ధంలోకి పోతే నీ జీవితం ఎక్కడికి పోతుంది? అవునా? చాలామంది ఒక మాట చెప్తాను, పెళ్లి చేసుకోబోయే ముందు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూస్తారు. వీళ్ళని పెళ్లి చేసుకున్న జీవితం ఎలాగుంటుంది చెప్పండి? ఏమనుకుంటారు? అబ్బా ఆహా మేఘాలు కొంచెం కింద, వీలైతే మేఘాలు కొద్దిగా పైన ఇలా ఉంటాం కదా అనుకుంటాం. కానీ పెళ్ళైన ఒక సంవత్సరం 2 ఏళ్ళకి నిన్ను అనవసరంగా చేసుకున్నా, నేను మాత్రం అవసరంగా చేసుకున్నానా? ఇదేంటిది? నేను నీ ఊహల్లో కాదు, నీ ఊహల్లో కాదు. నువ్వు నిజంగా దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటే నువ్వు ఎదుటి వ్యక్తిని కాదు, నువ్వు ముందు ప్రార్థించు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు బయలుపరచాల. దాన్ని ఎవడన్నా ఆపగలడా? ఈరోజు నీవు నేను చేయాల్సిన పని, ఏకైక పని ఏది ఉంటే అదే. యవ్వనస్తులైన ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అదే. నీ విశ్వాసము వ్యక్తుల మీద కాదు, నీ విశ్వాసం వాక్యం మీద పెట్టు. ఎందుకంటే భూమి మీద నన్ను దేవుడు తీసుకొచ్చాడంటే నాకు సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ ఉన్నాడని, ఆల్రెడీ అక్కడ ఉన్నదని. ఇప్పుడు నేనేం చేయాలంటే దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ప్రైజ్ ది లార్డ్ నా దగ్గరికి అది రావాల్సి ఉన్నది. కానీ నేను అక్కడికి వెళ్ళేలోపు మధ్యలో డిస్టర్బెన్స్ ఎన్ని రావాలా? రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్. నా అంతటా నేనే వాటిని దాటవలసి ఉన్నా. మీకు మాట చెప్తా, దేవుడు అన్ని దాటొచ్చడు. నీ జీవితంలో అన్ని నిర్ణయాలు దేవుడు తీసుకోడు, కొన్ని నువ్వే తీసుకోవాలా. దేవుడు నీ ముందు అన్నీ పెడతాడు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది.
కాబట్టి ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే అంతకుముందు దేవుడు నా ముందు పెట్టిన నిర్ణయాల్లో నేను సరైన తీసుకోబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. నేను ఫెయిల్ అయ్యా, నిర్ణయాలు రాంగ్ తీసుకున్నా, కానీ ఒకరోజు నేను చేసింది ఏంటో నాకు తెలిసాక అక్కడి నుంచి నా మార్గం మారవలసి వచ్చింది. తప్పక మారాల ప్రతి ఒక్కడి జీవితం కూడా. ఏదో ఒక సర్టన్ టైం, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం దేవుడు మన జీవితాన్ని తాకుతాడు, దేవుడు మన జీవితంతో మాట్లాడతాడు, వ్యక్తిగతంగా ఆయన కలుస్తాడు. అప్పటి నుంచి నువ్వు అంతకుముందు వ్యక్తిలాగా ఉండలేవు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం వచ్చే లోపు డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి. ఈ డిస్టర్బెన్స్లు చూసి ఇది అస్సలు అనుకోవద్దు, అది నకిలీది, నిజమైనది శాశ్వతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రోడ్డు మీద మనం తింటున్నాం స్వీట్ పాప్కార్న్. సైజ్ ఎంత ఉంటుంది? పెద్దగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? దాని పేరే స్వీట్ పాప్కార్న్. స్వీట్ కార్న్ ఎలా ఉన్నది? స్వీట్గా ఉంది, చుట్టానికి బాగుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నిజమైన మొక్కజొన్న కండి ఎలాగ ఉంటుంది? ఎంతే ఉంటుంది అది? ఇప్పుడు ఇది ఎంత కనిపించింది? చుట్టానికి టేస్ట్ ఏది బాగుంటుంది? ఇదే బాగుంది. ఈ రెండు పక్కన పెడితే పిల్లలకి ఇవ్వండి, ఏం తింటారో? రైట్. ఇప్పుడు ఆ స్వీట్ కార్న్ తింటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కానీ అసలైన దాన్ని తింటే, ఈరోజు వాక్యం కూడా అలాగే ఉండదు. కానీ నిజమైనది అలాగే ఉండదండి, దానిలో మార్పులు చేర్పులు ఏమి రాలా. అబద్ధం వచ్చి నిజానికన్నా పెద్దదైపోయింది. కానీ అబద్ధం అబద్ధమే, నిజమే శాశ్వతమైనది. రెండోది, మీరు ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ తీసుకొచ్చి నాటితం కూడా రాదు, అవునా? రెండోది, బాయిలర్ కోడి దగ్గర గుడ్లు పెట్టండి, పొదుగుద్దా? పొదగదండి. పొద్దున కల్లా చచ్చి కాళ్ళు రెండు పైకి లేపు కూర్చొని ఉంటుంది. ఎందుకని? ఆ వేడి తట్టుకోలేదు, దాంట్లో శక్తి లేదు. కానీ మనం ఏం తింటాం తినాలంటే? అది సంగతి. 15 సంవత్సరాలు స్త్రీలు కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా బాయిలర్ కోడి కానీ తింటే, రీడర్స్ డైజెస్ట్ అని ఒక మ్యాగజైన్ చెప్తా ఉన్నది, వాళ్ళకి పిల్లలు పుట్టరు అని. ఏం కోడి ఏం చేస్తుంది? గర్భఫలం అనగా ఏం చేసింది కోడి? కోడే కదా అన్నాం, కూరే కదా అన్నాం, డైలీ తిన్నాం, ఏమైంది? ఏదో ఒకటి తీసేస్తున్నది. అంటే అబద్ధమైనది ఎప్పుడు ఏం చేస్తుందంటే అది చంపుతూ ఉంటుంది, నిజమైనది బతికిచ్చేది అయితే అబద్ధం చంపుతూ ఉంటుంది. కాబట్టి అబద్ధమైన బోధ మనల్ని చంపి తీసుకుపోతూ ఉంటుంది, నిజమైన బోధ నువ్వు చచ్చినా పైకి లేపు తీసుకొని పోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సంగతి చూపిస్తాను కొద్దిమందికి త్వరగా అర్థం అవడం కోసం. ఇక్కడ ఒక సంగతి కనిపిస్తాను చూడండి. ఇది పరుగు పందెం. ఈ పరుగు పందెంలో అక్కడ ఆయన తుపాకీతో కాల్చిన తర్వాత వీళ్ళు పరిగెత్తాల. ఒకడేం చేశాడు, మధ్యలో ఉన్నాడు, పరుగు పందెం స్టార్ట్ కాకముందే తుపాకీ పేసలంగా ముందు పరిగెత్తాడు. ఆయన పక్కకు పిలిచాడు. పిలిచేమన్నాడంటే, నువ్వు పరిగెత్తడానికి కాదు, అసలు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హత లేదు, పోయింది పో అన్నాడు. అవునా? కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల మనం ఏం చేస్తున్నామంటే దేవుడి యొక్క చిత్తం నుంచి తొలగిపోతున్నాం. నీ తొందరపాటు నిర్ణయాలు రావద్దు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నీవు ప్రార్థన మీద ఆధారపడాలి. ఏమా, నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి, నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి, నీ ఏకాగ్రత ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. నువ్వు దేవుడి మీద కాకుండా మిగతా వాటి మీద విశ్వాసం పెట్టినప్పుడు నీ విశ్వాసంలో బలం లేదు, నీ దగ్గర ప్రార్థన లేదు, నీ జీవితంలో ఉన్న ఉన్నతమైన లక్ష్యాలు నువ్వు చేరుకోలేవు. కారణం ఏంటంటే నా విశ్వాసం బలహీనంగా ఉండదు. బలహీనమైన విశ్వాసంతో ఏం పనులు చేస్తాం? అందుకే అంటాను, నువ్వు కోపం నిర్ణయాలు తీసుకోవద్దు, ఏడుసు నిర్ణయాలు తీసుకోవద్దు, రెండు ఫెయిల్ అవుతావు. ఎందుకని? కోపంలో ఆవేశంతో పంతను తీసుకుంటాం, తర్వాత అనవసరంగా అన్నా ఏడుస్తూ బలహీనంగా ఉండి బేలగా ఉండి నిర్ణయాలు తీసుకుంటావు. ఆ నిర్ణయాల్లో శక్తి లేదు, అవి చేయలేవు. కోపలు అన్నవి చేయలేవు, బలహీన అన్నవి చేయలేవు. అయితే నువ్వు ప్రార్థనలో విశ్వాసం పొందుకున్న తర్వాత, ఇది నాకు దేవుడు రుజువిచ్చాడన్న తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయం ముందు ఏది నిలబడలేదు. నువ్వు దాన్ని పొందుకోగలగాల. ఈరోజు నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు అంటే సమాధానం లేదు మన దగ్గర. ఏమన్నా ఎంతసేపు చేస్తున్నారు, ఎక్కడుంది సమాధానం? అసలు యవ్వనస్తులకి ఇంట్లో బైబిల్ పెట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండదు, అవునా? ఆటలాడేవాళ్ళు కొంతమంది, మొబైల్లో ఆటలు, వీడియో గేమ్లు, బయటికి వెళ్ళి గేములు, ఎలా ఉన్నాం మనం ఈరోజు?
ఇప్పుడు ఎలా తయారామంటే కాసేపు టైం దొరికింది ఆడుకొని ఇవ్వనన్ను. అసలు టైం దొరికింది దేనికి? ప్రార్థనలోకి రావడానికి. మనం ఏమంటారు, కొద్దిసేపు దొరికింది కదా. ఇది కూడా నీకు ఆట కన్నా కూడా నీ దృష్టి ముందు ప్రార్థనలో పెట్టు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుదల లేనప్పుడు నువ్వు ఎన్ని ఆటలాడిన ప్రయోజనం ఏంటి? ఆత్మలోని బలం లేనప్పుడు ఏం ఆట ఆడగలవు? ఏం చదువు నువ్వు చదవగలవు? ఏం జీవిత నిర్ణయం తీసుకోగలవు? ప్రైజ్ ది లార్డ్. See, you need to focus, you need to pray, you need faith. ఈ మూడు నీకు కావాలా. నువ్వు దేని మీద నీ దృష్టి సారించావో నీకు తెలియాలా. నీ లక్ష్యం ఏంటో నీకు తెలియాలా. నిజమేనా? ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు నా ఫోకస్ అంతా ఆయన మీద ఉండాలి, ఆ వాగ్దానం మీద ఉండాలి. నీవు దాని మీదే ఉండాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. దానికి నీకు విశ్వాసం కావాలి. నేను అది చేరుకోగలను, అక్కడికి వెళ్ళగలను, దాన్ని పొందుకోగలను. అదే విశ్వాసం నువ్వు కలిగి ఉండి చివరిదాకా ఉన్నప్పుడు అది దగ్గరికి రాదా? వస్తా రాదా అండి? దేవుని నామానికి మహిమ. కాబట్టి ఈ క్రమంలో నీ దగ్గరికి వచ్చే దేనికి కూడా నీ చెవుని ఇవ్వద్దు. నీ చెవి ఇచ్చినప్పుడు నువ్వు లోకంలో కనిపించేది సరిగ్గా చూడలేవు. నీ కన్ను ఎప్పుడు కూడా దేవుడు నీ కొరకు ఇచ్చిన వాగ్దానమే చూడాలి. లోకంలో ఉన్నది ఏది నీకు ఎంత దగ్గరగా వచ్చినా, నీకు ఎంత నచ్చినా, ఎంత బాగుందనుకున్నా, ఒక్కసారి నీ జీవితం ఒక ముగింపు ఆలోచించు. నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దేవుని రాజ్యాన్ని చేరతానా? ఈ నిర్ణయం తీసుకుంటే నేను దేవుడిని కలుసుకుంటానా? జస్ట్ థింక్ అబౌట్ ద హెవెన్ అండ్ యువర్ రాప్చర్. నీ దగ్గరికి ఏదొచ్చినా, నీ నిర్ణయం ఏం తీసుకుంటున్నా, నీ ఆలోచన ఏముండాలంటే, నేను పరలోకంకి వెళ్ళటానికి ఇది నాకు పనికి వస్తుందా? పనికి వస్తుందంటే నీకున్న సమస్తం ఖర్చు పెట్టు. అవునా? ఈరోజు మనం దేని కొరకు ఖర్చు పెడుతున్నామంటే వ్యర్థమైన వాటి కొరకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వచ్చామండి. అవసరమైన దాని కొరకు ఖర్చు పెట్టాలా. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూసేది వేరు, నిజమైన విశ్వాసం చూసేది వేరు. ప్రపంచానికి అంతా రాబోయేదంతా ఇలా కనిపిస్తుంది, కానీ నిజమైన విశ్వాసికి మాత్రము ఒక ప్రత్యేకమైన లెన్స్ దేవుడు ఇచ్చాడు. ఆ లెన్స్ పేరు వర్తమానం అండి. నువ్వు వర్తమానం చూసినప్పుడు నీకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ స్పష్టంగా కనిపించిన దానిలోకి నువ్వు వెళ్ళి చేరాలంటే నీకు కావాల్సింది నిజమైన విశ్వాసము. నిజమైన విశ్వాసం నువ్వు కలిగి లేకుండా దేవుని రాజ్యానికి ఎలా రాగలుగుతావు? ఆయన ఇచ్చిన వాగ్దానం ఎలా చూడగలుగుతావు? ఆ వాగ్దానం ఎలా చేరుకోగలుగుతావు? నిశ్చయంగా ఆయన దగ్గర రావాలంటే నీ విశ్వాసము పరిపూర్ణమైనది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తుంది ఏంటండి అది? కింద ఒక మాట రాస్తుంది, ఫోకస్ లైక్ అన్ ఈగల్. అంటే ఒక పక్షిరాజు ఎలాగా తన లక్ష్యాన్ని చూస్తుందో తెలుసా? ఆకాశం ఎగురుతూ ఉంటుంది. ఒక చేపను చూసింది సముద్రంలో. మిగతా చేపలు 100 కనిపించినా అదేం దగ్గరికి పోదు. ఎప్పుడైనా ఒక సింహం వేటను చూసారా? గుంపులో ఉంటుంది, గుంపులో ఒక్కదానే చూస్తుంది. మిగతావన్నీ వచ్చినా దాని జోలికి పోదు. కానీ మీరు గమనించాలి లేదో, అది వేటలో అనుకున్నది సాధించకుండా వెనక్కి తిరిగి రాదు. పక్షిరాజు కూడా అంతే. అది ఏదైనా ఒకటి వేటాడాలనుకుంటే ఎంత పైన ఉన్నప్పటికీ అది ఒకదాన్ని చూసిందంటే దాన్ని పట్టుకొని పోకుండా ఉండదు. ఒక్క క్షణంలో ఆ చేప నీళ్ళలో కిందకి వెళ్ళిపోవచ్చు. ఆ ఒక్క క్షణంలో దాన్ని క్యాచ్ చేసిపోతుంది. అంటే అది అక్కడికి వస్తుందని దాని మీద దాని దృష్టి మొత్తం పెట్టి ఉంచదు ముందుగానే. ఒక పక్షి రాసే ఒక చిన్న చేపను పట్టుకోవడానికి అంత ఏకాగ్రత కలిగి ఉన్నది. ఒక సింహము వేటాడటానికి తను ఎంచుకున్న దాని మీదే అంత లక్ష్యం, అంత గురి పెట్టుకుని ఉన్నది. మరి దానికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళం, దానికన్నా ఎక్కువ బలవంతులం, దానికన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళం, ఎక్కువ ప్రార్థనాపరులం, శక్తిమంతులం, అన్నీ తెలిసిన వాళ్ళం. మరి మనము ఇంకా ఎంత ఎక్కువగా దేవుడిచ్చిన వాగ్దానం మీద ధ్యాస పెట్టి ఉంచాలా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలాగున్నప్పుడు నువ్వు దాన్ని పొందుకోగలవా లేదా? ఖచ్చితంగా మనం పొందుకోగలమండి. పొందుకోవటం కొరకే దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే ఈ పొందుకునే లోపు నీ మీదకి ఒత్తిడి వస్తుంది, ఇబ్బంది వస్తుంది, రకరకాల ఎదురుపడతా ఉంటాయి. ఎదురుపడ్డప్పుడు నువ్వు చిన్న పని చేయి, ఇది సరిపోతుంది. నీ జీవితం ఎలాగుంటుంది? నిజం చెప్తా ఉన్నా, నువ్వు ప్రతిరోజు బయటకు వస్తే నీ లైఫ్ ఇంతే, జీవితంలో ఇంతే. నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళినా ఇంతే, స్కూల్లోకి వెళ్ళినా ఇంతే, కాలేజీలోకి వెళ్ళినా ఇంతే, సంఘంలోకి వచ్చినా ఇంతే, బయటికి వెళ్ళినా ఇంతే. ఎక్కడ జీవించినా ప్రతిరోజు నీ పరిస్థితి ఇదే. దీని కొరకు నువ్వు చేయాల్సిన పనులు ఒకటే, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. భయపడటము నీ హృదయానికి నేర్పించద్దు. దేవుని వాక్యానికి లోబడటం మాత్రమే నువ్వు నేర్పించాలి. వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది, ఫెయిత్ డజంట్ హ్యావ్ ఫియర్.
ఫెయిత్ డజంట్ నో ఫియర్. విశ్వాసం భయం నెరగదు. నీకు విశ్వాసం ఉంటే భయం ఉండద్దు కదా. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది అన్న భయం నీకు లేదు. విశ్వాసం ఉన్నది, దేవుడు ఈ కార్యము చేస్తాడు. ఈరోజు నీ విశ్వాసం ఏం చేయాలంటే నిన్ను దేవుడి వైపు నడిపించాలా. నీ విశ్వాసం నిన్ను ప్రార్థన వైపు నడిపించాలా. నీ విశ్వాసం నిన్ను ఇంకా బలపరచాలా. నీ విశ్వాసము నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మొత్తాన్ని ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగేలాగా చేయాలా. నేను కలిగి ఉన్న విశ్వాసము నా కుటుంబంలో ఇంకా బలం తేకపోతే ఇప్పుడు నాకు కలిగి ఉన్న విశ్వాసాల ప్రయోజనం ఏంటి? నేను కలిగి ఉన్న విశ్వాసాన్ని ఇంకా బలపరచకపోతే నేను కలిగి ఉన్న విశ్వాసం వల్ల ప్రయోజనం ఏంటి? అది ఈరోజు తెలియాల్సిన సంగతి ఏంటంటే నీ లోపల గొప్ప శక్తిని దేవుడు దాచిపెట్టి వచ్చాడు. లోకానికి నువ్వు ప్రార్థించినప్పుడు అలాగే అనిపిస్తావు, అయితే దేవుని లోపల దాచిపెట్టే శక్తి ఎదుగు ఎలా ఉన్నది. నువ్వు ప్రార్థించినప్పుడు నీ శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది, నీ శక్తి ఇంకా పెరుగుతుంది, నీ శక్తి బలపడుతుంది, నీలో ఉన్న శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. ఇప్పుడు దావీదుని దేవుడు నువ్వు వెయిట్ చేయన్నప్పుడు దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తన మోకాళ్ళ మీదకి పోవటం. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, వెన్ యు ఆర్ ఇన్ యువర్ నీస్ దట్ మీన్స్ యు ఆర్ ఇన్ గ్రేట్ కంపెనీ. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉన్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు గొప్ప సహవాసంలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు నీతో పాటు అక్కడ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎవరితో పాటు ఉన్నావు అంటే దేవుడితో పాటు ఉన్నావు. నువ్వు ప్రార్థనకి మోకరి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన వినటానికి దేవుడు రావాలా. అంటే ఇప్పుడు గొప్ప సహవాసము, దేవుడి కన్నా గొప్ప సహవాసం ఏమన్నది భూమి మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప సహవాసంలో ఉన్నప్పుడు దావీదు ఎందుకు దేవుడిని నాగమన్నాడు? ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నా, ఏదో నిన్ను వద్దు చేయొద్దు అన్నాక నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ఎందుకు వద్దు అంటున్నారన్న వ్యక్తిని నువ్వు చూడొద్దు. ఇది నిజంగా అవసరమా కాదా? ఇది ఎవరి దగ్గరికి పోవాలా? వద్దన్న వ్యక్తితో కాదు, నువ్వు దేవుడి దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తున్నది. ఆయన అభిషేకం నాకు ఇచ్చాడు, సమయాలు పంపించాడు, అభిషేకం పంపించాడు. నేను సింహాన్ని చంపాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఎలుగుబండిని చంపాను, నాకు తోడుగా ఉన్నాడు. గొల్లియాని చంపాను, నాకు తోడుగా ఉన్నాడు. అంతకుముందు రెఫాయిములో వీళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళని చంపాను, తరిమాను, అప్పుడు ఆ దేవుడు తోడుగా ఉన్నాడు. ఇవన్నీ తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు నన్ను ఆగమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నేను? ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చేసిన దేవుడే కాబట్టి ఇప్పుడు ఆయనే ఆగమన్నాడు కాబట్టి నేను తప్పక ఆగాల. రైట్. ఇప్పుడు ఒక్క మాట చెప్తా ఉన్నా అందరికి ఇక్కడ ఉన్నా, ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు ఏమైనా కార్యాలు చేశాడా? చేయలేదా? మరి ఒకవేళ అన్ని కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు వద్దు అంటే ఏం చేద్దాం? ఇప్పుడు ఆగు అంటే ఏం చేద్దాం? ఇప్పుడు వెయిట్ చేయంటే ఏం చేద్దాం? యూ హ్యావ్ టు వెయిట్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఏమి జరుగుతుందో లెక్క కాదు, కానీ నువ్వు చెప్పగానే ఆ పని చేయాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడని చెప్పి దావీదు వెయిట్ చేసినప్పుడు ఆ పైన చెట్ల కొల్ల చప్పుడు వినగానే ఎంబడే దావీదు బయలుదేరున్నాడు. దావీదు బయలుదేరినప్పుడు బైబిల్లో ఒక మాట రాసింది, అక్కడ చూడండి. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి గెవ నుండి గెజర వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. ఒక్క చిన్న మాట, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి వెయిట్ చేసి ఆ శబ్దం విని దేవుడు ముందు బయలుదేరని గ్రహించి ఆ తర్వాత దావీదు వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు. ఇప్పుడు దేవుడు దావీదుని ఆగమని చెప్పింది దేనికంటే దేవుడు తోడుగా ఉన్నానని చెప్పడానికి, నేను యుద్ధం చేస్తాను నువ్వు వాగని చెప్పడానికి, దావీదుకి ఇంకా బలం ఇవ్వటానికి, దావీదు లోబడతాడో లేదో తెలియటానికి. అంటే నువ్వు ఏ స్థితికి పోయినా, నువ్వు ఎంత రాజైనా ఎంత మహారాజైనా నువ్వు వాక్యానికి లోబడాలి. అవునా? ఈరోజు మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినా, చచ్చిన వాళ్ళు నువ్వు పైకి లేపినా కూడా నువ్వు దేవుడికి లోబడాలి. నాలో ఘనత రావద్దు, నాలో గర్వం రావద్దు, నాలో ఏ కొత్త శక్తి రాదు. ఇచ్చేది మొత్తం ఆయనే, చెప్పింది ఆయనే. లోబడినప్పుడు దావీదుకి విజయం ఇచ్చింది ఆయనే, లోబడినప్పుడు పౌలు ద్వారా స్వస్థతలు జరిగించింది ఆయనే, లోబడినప్పుడు పేతురు నీడలో స్వస్థతలు చేసింది ఆయనే. ఈరోజు కార్యం జరిగించే దేవుడు కూడా ఆయనే. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, విజయం సాధించాలంటే నువ్వు దేవుడికి లోబడాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు విజయము నీకు రాకుండా ఇంకెక్కడికి పోదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద రాప్చర్ మస్ట్ హ్యావ్ రాప్చరింగ్ ఫెయిత్. ఎత్తబాటు కన్నా ముందు, దేవుడు యొక్క రాకడి కన్నా ముందు ఈరోజు సంఘం ఏం కలిగి ఉంటుందంటే ఎత్తబడే విశ్వాసం కలిగి ఉండాలి. అంటే ఈ గడియ నీవు నేను కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే ఎత్తబడే విశ్వాసం.
ఆమేన్. ఎత్తబడే విశ్వాసం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నేను స్వస్థత నమ్మేవాడిని అయి ఉండాలి, దేవుడి కార్యాలు నమ్మేవాడిని అయి ఉండాలి, వాక్యాన్ని నమ్మేవాడిని అయి ఉండాలి, ప్రార్థించేవాడిని అయి ఉండాలి. భూమి మీద ఉన్న అన్ని రకాల విశ్వాసం అంటే వాక్యం అందించిన ప్రతి విశ్వాసం నాలో కార్యం చేసేది, క్రియ చేసేదిగా ఉండాలి. ఇవేమీ లేకుండా నేను ఎత్తబడిపోతాను అని 108 సార్లు కూడా ఎత్తబడమండి. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ఒక మాట ఉంది బైబిల్లో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. 1 Corinthians chapter 15:51. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుదము. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ చివరి కాలంలో ఉన్న వాళ్ళకి అపొస్తలుడైన పౌలులోంచి ఒక వాగ్దానం పంపించాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, కడబోర మోగగానే మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున అందరము మార్పు పొందుదము. ఇప్పుడు దావీదు దేని కొరకు ఎదురు చూశాడో ఇప్పుడు నేను దాని కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు దావీదు ఏం చేశారంటే, నాకన్నా ముందు యెహోవా బయలుదేరాలా, ఆ తర్వాత నేను రావాలా. ఇప్పుడు దావీదుకి ఇవ్వబడిన సూచన అది. ఈ గడియ మనకి ఇవ్వబడిన సూచన ఏంటంటే ఆయన రాకడా. ఆయన రాకడలో మోగే కడబోర ఏదైతే ఉన్నదో ఆ కడబోరలో మృతులు లేవాలా, ఆ తర్వాత మృతులు మనము కలిసి మనం పైకి వెళ్ళాలా. ఆయన రాకడ వచ్చిందంటే మృతులు పైకి రావాలా, వాళ్ళు పైకి లేచారంటే మన శరీరాలు మార్పు చెందాలి. పౌలు గారు అంటున్నాడు, మనమందరము మార్పు పొందుదుము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమందరం మార్పు పొందాలంటే, క్రీస్తు యొక్క రాకడలో మనమందరము ఆయన చేరాలంటే మనం ఎలాగుండాలా? నిజమేనా? ఇప్పుడు ఒక చిన్న పాప కనిపిస్తుంది, నీళ్ళలో చూస్తే ఎలా ఉంది? అవునా? మనం అద్దంలో చూస్తే ఎలా కనిపిస్తాం? కొద్దిమంది ఇంకా ఎప్పటికి కూడా హీరోయిన్లు కనిపిస్తున్నారు, క్రీస్తు కనబట్టలేదు. అద్దాలు చూడిచే ఉపయోగం లేదండి. మనసులు చూడవాలా, హృదయాలు చూడవాలా, ఆలోచన చూడవాలా, సాక్ష్యాలు చూడవాలా, జీవితాలు చూడవాలా, ప్రార్థనతో చూడవాలా. అవేమి చేయకుండా నేను ఎత్తబడిపోతానంటే నువ్వు ఎత్తబడేదానివే కావు. నువ్వు నిజంగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే, మార్పు పొందాలంటే నీ జీవితము ఇదిగో యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్. నువ్వు క్రీస్తుని భూమి మీద ప్రతిబింబించాలా. నువ్వు క్రీస్తుని ప్రతిబింబించకుండా నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికైతే పోలేవు. చూడు, వర్తమానంలో వచ్చిన మాట ఉంది, చదివి చివరికి పోదాం. సంఘం ఎత్తుబాటుకు ముందుగా ఎత్తబడే విశ్వాసం కలిగి ఉండాలని ఖచ్చితంగా నమ్ముచున్నాను. సంఘము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే, ఆయనలాగా మారాలంటే ఆయన ఏం కలిగి ఉన్నాడో మొత్తం నేను కలిగి ఉండాలి. తలలో ఏ డిఎన్ఏ ఉందో శరీరంలో అదే డిఎన్ఏ ఉంటుంది. తలలో ఏ రక్తం ఉందో శరీరంలో అదే రక్తం ఉంటుంది. ఆయన శిరస్సు క్రీస్తు అయితే మరి సంఘము శరీరం అయితే ఈ సంఘములో ఇదే రక్తం ఉండాలి కదా, అదే వాక్యం ఉండాలి కదా. పాత నిబంధనలో ఆదాము దగ్గర అక్కడ మాట అంటాడు, ఆదాము అవ్వను చూసి జ్ఞాపకం ఉండదా, నా ఎముకలో ఎముక, నా రక్తములో రక్తము, నా మాంసంలో మాంసము, నువ్వు నాలోంచి సీయబడ్డావు. ఇప్పుడు ఈరోజు మనం ఏమై ఉన్నామంటే, ఇదిగో అదే ఆదాము, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆదాము నుంచి మనము తీయబడ్డాం. ఆయన వాక్యములో వాక్యం మనము, ఆయన ఆత్మలో ఆత్మ మనము, ఆయన సత్యంలో సత్యం మనము, ఆయన మార్గంలో మార్గం మనము, ఆయన శరీరంలో మనం ఉన్నాము. అందుకనే పౌలు అంటున్నాడు, మనం ఒకటే ఆత్మలోది పానం చేసేది, మనమందరం ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందుతుంది. ఎందుకు ఆయన చెప్తున్నాడు అంటే, మనమందరం వేరు వేరు కాదు, మనమందరం ఒక్కరమై ఉన్నాము. నువ్వు మొట్టమొదటిగా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసము నిన్ను దేవుడి దగ్గరికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. అదే విశ్వాసము నిన్ను దేవుడి యొక్క సారూప్యతలోకి మార్చేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక పక్షిరాజును చూసాము ఇందాక. ఇది ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దాన్ని పొందుకున్నది. ఇప్పుడు ఈరోజు ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నీ ముందు ఒక వాగ్దానం ఉన్నది, నీకు ఒక లక్ష్యం ఉన్నది, నీ యొక్క శరీర మార్పు. నువ్వు శరీరం మార్చబడాలా, అది నీకు ఇవ్వబడిన సూచన. ఆయన యొక్క రాకడ నీకు ఇవ్వబడిన సూచన, ఆ కడబూర నీకు ఇవ్వబడిన సూచన, మృతులు పైకి లేవటము నీకు ఇవ్వబడిన సూచన, నీ యొక్క శరీర మార్పు నీకు ఇవ్వబడిన సూచన. ఈ సూచన నిమిత్తము ఈరోజు నీవు నేను కనిపెట్టి ఉండాలి. అయితే ఈ సూచన కూడా నువ్వు కనిపెట్టినప్పుడు అనేక మడ్డు వస్తాయి, అనేక అబద్ధ బోధలు వస్తాయి, అనేక తప్పుడు బోధలు వస్తాయి, అనేక తప్పుడు విశ్వాసాలు వస్తాయి, తప్పుడు మనుషులు కనిపిస్తూ ఉంటారు, తప్పుడు దాన్ని నడిపించే మనుషులు కనిపిస్తూ ఉంటారు. నువ్వు వాటన్నిటిని దాటాల. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, కృపని బట్టి నువ్వు దాటగలవు. నీ అంతా నువ్వేమి చేయలేవు, కానీ ఒక దినము ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నీ మీద విస్తరించి ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు ఆ కృపను బట్టి నువ్వు సమస్తము జయించేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వెళ్దాం ఇలాగా? ఎలా లేదు ఎవరికి కదలట్లేదనా? కదులుతీయండి.
అలాగే ఆగిపోరు గాల్లో అయితే మీరు పైకి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన వాక్యపు వధువు అంటే యేసుక్రీస్తు సంఘం అనే వధువు క్రీస్తు కొరకు కనిపెడతా ఉంటుంది. లోకమంతా ఆమె వెనకాల ఉంటుంది. ఆమె లోకాన్ని పట్టించుకోదు. ఆమె యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తు. ఆమె యొక్క లక్ష్యము ఎత్తుబాటు, ఆమె యొక్క సూచన శరీరం మార్పు. ఈరోజు నిజంగా వాక్యం కొరకు ఎదురు చూసే వాళ్ళైతే ఆ శరీర మార్పు కొరకు నిజంగా నువ్వు కనిపెట్టే విశ్వాసం అయినట్లయితే ప్రపంచంలో ఏది నీ ముందుకు వచ్చా నువ్వేమంటావు? దావీదేమంటాడు? రహస్యం తెలుసా? దావీదు తలంచుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. చెట్టు ఏమో పైన ఎక్కడో ఉన్నది. చెట్టు ఆ పైన చిన్న కొమ్మలు. ఈ తలంచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు చెవి ఎక్కడ ఉందంటే ఆ చిట్టారు కొమ్మ మీద ఉన్న ఆకుల మీద ఉన్నది. కళ్ళు మూసే ఉన్నాడు, కానీ లక్ష్యం ఎక్కడుంది? ఆ పైన ఉన్నది. ఈ మధ్యలో చిలకలు అరుస్తున్నాయి, కాకులు అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, ఉడతలు అరుస్తున్నాయి, రాలిపోయిన ఆకులు కింద పడతా ఉన్నాయి, గాలి వచ్చిపోతా ఉంది, కొట్టుకుంటున్నాయి. ఇవేమి దావీదు చెవిలో పట్టల్లా. ఇవన్నీ వస్తూ ఉంటే దావీదు ఇంకా పైన ఇంకా పైన ఇంకా పైన అంటే ఇంకా ఎక్కువ విశ్వాసం. ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఆ చిటారు కొమ్మల చప్పుడు వినబడే దగ్గర దావీదు ఆగిపోయాడు. ఎందుకంటే అక్కడే దేవుడు దావీదుతో ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాసం ఎక్కడంటే నీకు ఇవ్వబడిన వాగ్దానం దగ్గరే. ఎందుకంటే దేవుడు అక్కడే ఆగి ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలో ఆగి ఉన్నాడు. ఆ వాగ్దానం దగ్గర ఆగి ఉన్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దావీదు సిద్ధపడినప్పుడు ఆ శబ్దం విన్నప్పుడు దావీదు బయలుదేరి ఉన్నాడు. ఈరోజు సంఘంలో దావీదు ఉంటే అదే విశ్వాసంగానే కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క వాగ్దానము నీ ఎదుటికి వచ్చినప్పుడు అప్పటికే నువ్వు రెడీగా ఉంటావు. మరి రెడీగా ఉన్న ఎక్కడికి వెళ్ళాలా? సూచన కొరకు కనిపెట్టిన దావీదు విజయం సాధించున్నాడు. మరి ఈరోజు అదే సూచన కొరకు ఎదురు చూసే నిజమైన దేవుని యొక్క సంఘము, శరీరము, వధువు ఏం చేయాలంటే ఆయన యొక్క రాకడని కనిపెట్టాలా, ఆ యొక్క కడబోరిని కనిపెట్టాలా. దాని కొరకు ప్రార్థించేదిగా మొరపెట్టేదిగా మాత్రమే కాదు, కానీ సిద్ధపడేదిగా ఉండాలి. ఆ సిద్ధపడిన వాడు ఒక దినము అదిగో ఆ రకంగా ఎత్తబాట్లో ఉంటాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.